ఓకే. మనం చాలా ప్రయాణం చేసాం. నేను ఇంత అనుకోలేదు. వ్యాక్ అకాడమీ ఫస్ట్ వచ్చినప్పుడు ఏముందిలే మనం కొన్ని క్లాసెస్ టీచ్ చేసుకొని ముందుకెళ్దాం అనుకున్నాం. కానీ చాలా చాలా విషయాలు నేర్చుకున్నాం. ఒకసారి మీరు మీ నోట్స్‌లు తిరగేసుకుంటే అప్పుడప్పుడు ఒకసారి చదువుకున్నా సరే చాలా నేర్చుకున్నాం కలిసి మనం ఒక కుటుంబంగా. ఆహ్, 20 వారాల పైన చాలా నేర్చుకున్నాం. ఒకవేళ 26 వారాలైతే గనక అర్ధ సంవత్సరం మనం కలిసి ప్రయాణం చేసినట్టు లెక్క. కదా! అందులో వాక్యం అంటే ఏంటి? వాక్యంలో ఎన్ని రకాలైనటువంటి శైలులు ఉన్నాయి? ఇవన్నీ మనం నేర్చుకుంటూ వచ్చాం. ఇందులో నేరేటివ్స్ గద్యం గురించి నేర్చుకున్నాం మనం. గద్యం గురించి నేర్చుకున్నాం మనం. తర్వాత మనం పోయెట్రీ క్షమించండి. ప్రాఫెసీ గురించి నేర్చుకున్నాం మనం. ప్రవక్తలను ఎట్లా చదవాలనేటువంటి విషయం. ఆమోస్ గ్రంథాన్ని మనం తీసుకొని స్టడీ చేసాం అప్పుడు. బైబిల్ స్టోరీ లైన్ గురించి మాట్లాడుకున్నాం. వీటిలన్నిటిని ఒక మెటా స్టోరీ కింద మనం పెట్టి ఎట్లా నేర్చుకోవాలనేటువంటిది మనం నేర్చుకున్నాం. అంటే ఒక పెద్ద ఆహ్, ఈ ఒక మెయిన్ స్టోరీ ఏంటి బైబిల్‌లో? మెయిన్ కథ ఏంటి? అనేటువంటి దాని కింద పెట్టుకొని మనం నేర్చుకున్నాం. సువార్తల గురించి నేర్చుకున్నాం మనం. సువార్తలు ఎట్లా చదవాలనేటువంటి విషయం చూసాం. తర్వాత ఎపిసిల్స్ అంటే లెటర్స్ అంటే ఏంటసలు? న్యూ టెస్టమెంట్ లెటర్స్‌కిను తర్వాత ఉన్నటువంటి మొదటి శతాబ్దంలో బయట కనిపించేటువంటి లెటర్స్‌కి మధ్యలో వ్యత్యాసం ఏంటి? ఆ లెటర్స్‌ని ఎట్లా చదవాలి అనేది నేర్చుకున్నాం. కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో కొన్ని ఎగ్జాంపుల్స్‌ని చూసాం. ఎపిసిల్స్‌ని మనం నేర్చుకునేటప్పుడు. తర్వాత ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికను మనం తీసుకొని, మనం నేర్చుకున్నాం దీన్ని. ఎపిసిల్స్‌ని ఎట్లా మనం అర్థం చేసుకోవాలి, ఎట్లా మనకు మనం అన్వయించుకోవాలనేటువంటిది చూసాం మనం. ఇక మనం దిగబోయేదేంటంటే రెవల్యూషన్ ప్రకటన గ్రంథం. దీని గురించి కొంత నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాం. ఇందులో ఈ సీరీస్ మొత్తంలో నేను బోధించనటువంటివి 2 ఉన్నాయి. ఒకటి కీర్తనల్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే పద్యాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలనేది నేను మీకు చెప్పలేదు. ఆ తర్వాత సామెతలు, ప్రావెర్బ్స్ అంటే విజ్డమ్ లిటరేచర్ జ్ఞాన సాహిత్యాన్ని బైబిల్‌లో మనం ఎట్లా అర్థం చేసుకోవాలనేది కూడా నేను చెప్పలేదు. ఎందుకంటే నాకు ఈ 2 అంటే చాలా ఇష్టం. నాకు ఈ 2 అంటే చాలా భయం. సో, ఐ ఆల్వేస్ థింక్ యాక్చువల్‌గా వీటిని నేను బోధించడానికి నాకు అర్హత ఉందా? అనేటువంటిది నాకెందుకో అనిపిస్తూ ఉంటుంది. ఐ ఐ ఐ రీడ్ దెమ్ కానీ నాకెందుకో ఎంత చదివినా నాకు చాలా తెలీదేమో ఇందులో అనిపిస్తుంది. ఆ రెండిటిని గురించి చూసినప్పుడు. ఐయామ్ లెర్నింగ్ న్యూ థింగ్స్ ఎవ్రీ టైమ్. ఈ జ్ఞాన సాహిత్యానికొచ్చినప్పుడు ఐయామ్ లెర్నింగ్ న్యూ థింగ్స్ ఎవ్రీ టైమ్. అండ్ అందుకనే నేను కొంచెం ఆగుతాను వాటిల మీద. ప్రతిసారి ఇంతకు ముందు టీచ్ చేసిన ప్రతిసారి ఆ రెండిటిని నేనెక్కడ బోధించలేదు ఇప్పటి వరకు. ఎందుకో నా థ్రెషోల్డ్ లెవెల్ అంటే దాన్ని బోధించడానికి నేను అంతవరకు ఆహ్, ఆ థ్రెషోల్డ్ లెవెల్ అంతవరకు రాలేదేమో అని అనిపిస్తుంది. చూద్దాం ఈసారి అంతవరకు వచ్చిందా రాలేదా అనేటువంటి విషయం ఐ వాంట్ టు సీ. బట్ బిఫోర్ దట్ యాక్చువల్లీ లెట్ మీ గో టు ద బుక్ ఆఫ్ రెవల్యూషన్. వన్స్ అగైన్ మీరు గనక జాగ్రత్తగా నా సెషన్స్ అన్నిటిని ఫాలో అయితే, నా హెర్మెన్యూటిక్స్‌కి నేను మొట్టమొదట అడిగేటువంటి ప్రశ్న మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉండాలి ఈ పాటికి. ఏంటంటే, ఇది ఏ రకమైనటువంటి సాహిత్యం? It's a letter. సో, ఇది ఏ రకమైనటువంటి సాహిత్యం అనేటువంటిది నేను ప్రశ్న దట్స్ ద ఫస్ట్ లెటర్ దట్ ఐల్ ఆస్క్. దట్స్ ద ఫస్ట్ క్వెషన్ దట్ ఐ ఆస్క్ యూజువల్లీ ఎక్కడికొచ్చినా సరే. ఎందుకంటే, నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. స్పోర్ట్స్ కాలమ్ అనేటువంటిది మీకు విసిగిపోయేంత వరకు మాట్లాడాను నేను. మళ్ళీ అదే మాట్లాడుతున్నాను. స్పోర్ట్స్ కాలమ్‌లో ఉన్నటువంటి
స్పోర్ట్స్ పేజ్లో ఉన్నటువంటి కాలమ్స్ ఏవైతే ఉన్నాయో, స్పోర్ట్స్ పేజ్లో ఉన్నటువంటి వ్యాసాలు ఏవైతే ఉంటాయో వాటిని స్పోర్ట్స్లోనే చదవాలి మనం. కాబట్టి క్రీడలకు సంబంధించినటువంటి వార్తలు క్రీడల్లానే చదవాలి మనం. యుద్ధానికి సంబంధించినటువంటి వార్తలాగా మనం చదవకూడదు వాటిని. కాబట్టి ఇప్పుడు మనం ఈ ప్రకటన గ్రంథం అనేటువంటిది ఎలాంటి సాహిత్యం అనేటువంటి ప్రశ్న మనం వేసుకోవాలి. చాలామంది అంటే ఇప్పుడే గబుక్కున తొందరబడి ఒక కోకిల ముందే కూసింది అనే పాట ఏదో ఉంటుంది కదా, అట్లాగా ఇమ్మీడియట్గా ఫటామని చెప్పేశారు లెటర్ అని. ఓకే, బట్ ఇంకొంచెం ఎక్కువ ఉంది. ఒకవేళ లెటర్ అయితే దీన్ని కూడా మామూలుగా మిగిలినటువంటి లెటర్స్ లాగా రాసేసి ఉండేవాళ్ళం కదా, మిగిలినటువంటి లెటర్స్లో కలిపేసి ఉండేవాళ్ళం కదా. దీనికి ప్రత్యేకమైనటువంటి సెషన్ నేను ఎందుకు తీసుకుంటున్నాను మరి? నేనేమి రోమిల్కి రాసినటువంటి పత్రిక మీద సెషన్ తీసుకోలేదు, ఎందుకంటే అది పత్రికల కిందకు వస్తుంది అనేటువంటిది, పత్రికలు ఎట్లా చదవాలనేది నేర్చుకున్నాము. మరి ఎందుకు ప్రకటన గ్రంథానికి ప్రత్యేకమైనటువంటి సెషన్ ఎందుకు? ఇది నూతన నిబంధన గ్రంథంలో రాసినటువంటి మిగిలినటువంటి పత్రికలు లాంటిదేనా ఇది కూడా, లేకపోతే ఇది డిఫరెంటా? దాన్ని ఒకసారి ఆలోచిద్దాం. ఓకే, సో దీన్ని ఆలోచించే ముందు నేను కొన్ని విషయాలు మీతో చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఫస్ట్, కొంతమంది యాటిట్యూడ్, రెవల్యూషన్, ప్రకటన గ్రంథం పట్ల ఉన్నటువంటి యాటిట్యూడ్స్, రకరకాలైనటువంటి వైఖరులని నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇష్టపడతాను మీ దగ్గర. ఓకే, సో ఆ తర్వాత ఏం చేద్దామంటే ఇది ఎలాంటి సాహిత్యం అనేటువంటి దాంతో ఈరోజు ముగిద్దాం. ఇది ఎలాంటి సాహిత్యం అనేటువంటి దాంతో ముగిద్దాం ఈరోజు. నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు ఈ ఎలాంటి సాహిత్యం అనేటువంటిది నేర్చుకున్న తర్వాత దాన్ని అప్లై చేసి దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలనేది నేర్చుకుందాం. ఓకే, సో దట్స్ సో అయితే ఒక డేంజర్ నేను ఇస్తున్నాను ఏంటంటే, నేను తీసుకున్నటువంటి అప్రోచ్కి భిన్నమైనటువంటి అప్రోచెస్ చాలా ఉన్నాయి పుస్తకం మీద. ఈ భిన్నమైనటువంటి అప్రోచెస్ని తీసుకొని మనం ఒకళ్ళనొకళ్ళు చంపేసుకోవాల్సినంత అవసరం లేదు. టేక్ వాట్ ఎవర్ యూ వాంట్ ఫ్రమ్ దిస్. చాలామంది ఇక్కడ జాయిన్ అయినటువంటి వాళ్ళకు కూడా నేను తీసుకునేటువంటి అప్రోచ్ నచ్చకపోవచ్చు, ఇట్స్ ఓకే. కానీ నా మెయిన్ పాయింట్స్ అనేటువంటిది మనసులో పెట్టుకోండి, చాలా జాగ్రత్తగా మనసులో పెట్టుకోండి. లెట్స్ మూవ్ ఇన్ టు దిస్ వన్. ఓకే, ప్రకటన గ్రంథం మీకు తెలుసా? ప్రకటన గ్రంథంలో మంచి ప్రకటన గ్రంథాన్ని చర్చ్లో ఏ చర్చ్ కూడా చదవకూడదు అని బ్యాన్ చేశారు కొంతమంది, తెలుసా మీకు ఆ సంగతి? మంచి దైవికమైనటువంటి నాయకులు ప్రకటన గ్రంథాన్ని బ్యాన్ చేసినటువంటి విషయం మీకు తెలుసా? సిరిల్ ఆఫ్ జెరూసలం అనేటువంటి ఆయన 4th centuryలో, ఎస్పెషల్లీ 4వ శతాబ్దంలో ప్రకటన గ్రంథాన్ని ఏ సంఘం చదవకూడదు అని బ్యాన్ చేశారు. ఆ సంగతి తెలుసా మీకు? సిరిల్ ఆఫ్ జెరూసలం అనేటువంటిది అల్లటప్ప నాయకుడు కాదు, గొప్ప నాయకులు వీళ్ళందరూ, దైవికమైన నాయకులు. బట్ దే సెడ్ ద చర్చెస్ షుడ్ నాట్ రీడ్ దిస్ వన్. తెలుసా మీకు? తెలీదన్నా. I So- know her name, but I forgot the name of that person. ఏంటండి? He banned it, I knew, but I forgot the name of the person. యా అయితే హియరింగ్ లాట్ ఆఫ్ నాయిస్ బిహైండ్. ఓకే, సో గుడ్. అయితే ఇక్కడ నేను ఏమంటానంటే, ఎందుకు బ్యాన్ చేశారో చెప్తాను, దాన్ని బట్టి మనకి అర్థమవుతుంది. 2వ శతాబ్దం 3వ శతాబ్దం ఈ టైంలో, క్రీస్తు శకం 2వ శతాబ్దం 3వ శతాబ్దం టైంలో మాంటనిస్టులు అని కొంతమంది వచ్చారు.
వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే మాకు దర్శనాలు వస్తున్నాయి అని చెప్పేవాళ్ళు. మాకు చాలా దర్శనాలు వస్తున్నాయి అని చెప్పేవాళ్ళు. అన్న డోంట్ మైండ్ ప్లీజ్, ఎవరి నుంచో సౌండ్ వస్తుంది, టీవీ యా సౌండ్. ఏమండి, కొంచెం మ్యూట్. ఒకవేళ మీరు టీవీ చూడాలనుకుంటే చక్కగా చూడండి. ఎందుకు ఈ త్రిశంకు స్వర్గంలో ఉంటారు? ఎందుకు ఒక పక్కన ఇది వినాలి, అటు పక్కన ఐపీఎల్లో ఆ స్కోర్ చూడాలి, ఇలా కాకుండా శుభ్రంగా చక్కగా వెళ్ళిపోయి ఐపీఎల్ మ్యాచ్ చూడండి, లైవ్ లో చూడండి, సంతోషంగా చూడండి. ఆ తర్వాత యూట్యూబ్ లో ఇది పెట్టుకొని చూడండి, ఏముంది అందులో. సో Brother, excuse me, one request I'll make. When you mention these names, can you please spell them out for us, because then it becomes difficult for us to know. యా, సిరిల్, సివైఆర్ఐఎల్, సిరిల్, Thank you. సివైఆర్ఐఎల్, సిరిల్. Also, this group you mentioned just now. మాంటనిస్, MONTANISTS, మాంటనిస్. అంటే ఈ గ్రూప్ ఇంపార్టెంట్ కాదు. నా మెయిన్ పాయింట్ గ్రూప్ గురించి కాదు. నా మెయిన్ పాయింట్ ఏదో చెప్తున్నాను, ఇంకా నేను రాలేదు అక్కడికి. ఈ గ్రూప్ ఏం చేసేవాళ్ళు అంటే మాకు దర్శనాలు వస్తున్నాయి, చాలా దర్శనాలు వస్తున్నాయి అని చెప్పేసి వాక్యంతో సరి సమానంగా వాళ్ళ దర్శనాల్ని, వాళ్ళ దర్శనాల్లో కాంటెంట్ ని పెట్టుకోవటం మాట్లాడేవాళ్ళు. సో అంటే మాకు దేవుడు చూపించినటువంటి దర్శనాలు దేవుని యొక్క మాటలు అని చెప్పేవాళ్ళు 2-3 శతాబ్దాల్లో. ఇది సో ఇది ఒక పెద్ద న్యూసెన్స్ అయిపోయింది చాలా మంది. వాళ్ళు ఏం చేశారంటే, ఎందుకురా మీరు సంఘంగా కూడినప్పుడు మీరు యాక్చువల్గా మనం చక్కగా దేవుడు ఆల్రెడీ మాట్లాడినటువంటి అపోస్తల ద్వారా మాట్లాడినటువంటి మనం తీసుకుందాం, వాటిని మనం ఒకరితో ఒకరు మాట్లాడుకుందాం అని అనుకుంటే, లేదు దేవుడు మాతో మాట్లాడుతున్నాడు యాక్చువల్గా అని చెప్పి, కావాలంటే చూడండి దేవుడు దర్శనాలు ఇస్తాడు చూడండి అని ప్రకటన గ్రంథాన్ని చూపించేవాళ్ళు. ప్రకటన గ్రంథంలో దేవుడు దర్శనాన్ని ఇచ్చాడు కదా యోహానికి, దేవుడు యోహానికి దర్శనం ఇచ్చినప్పుడు మాకు దర్శనాలు ఇవ్వకూడదు అనేటువంటిది ఏమైనా ఉందా అని చెప్పేసి మాట్లాడేవాడు. సో సంఘ నాయకులు ఏం చేశారంటే, సిరిల్ లాంటి వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, ఆ టైంలో ఓరి దుర్మార్గులారా, మీరు డైరెక్ట్గా ప్రకటన గ్రంథాన్నే ఉపయోగించుకుంటున్నారు కాబట్టి ఒక పని చేస్తాను, ప్రకటన గ్రంథాన్ని బ్యాన్ చేసి పారేస్తున్నానని చెప్పి. డు యు సీ, కొంతమంది ఒక పుస్తకాన్ని ఉపయోగించుకొని మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు కాబట్టి, లేకపోతే వాళ్ళ యొక్క వాళ్ళు దాన్ని తప్పుగా ఉపయోగిస్తున్నారు కాబట్టి ఆ పుస్తకాన్నే తీసేద్దాం అని అనుకునేటువంటిది కరెక్ట్ కాదు. సో నేనేమంటున్నానంటే, అంత అంత పిచ్చి పని ఎట్లా చేశారు అని అంటాం, కానీ నిజంగా చెప్పాలంటే వాళ్ళు చేసినటువంటి మిస్టేక్స్ వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకుంటాం. మనం ఇంకా చాలా మిస్టేక్స్ చేస్తాం. కొంతమంది పరిశుద్ధాత్మ వరాలను మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు కాబట్టి అనేద్దామా పరిశుద్ధాత్మ వరాలు ఆగిపోయినాయి అనేటువంటి సంగతిని. సో అది కరెక్ట్ కాదు కదా. కాబట్టి ఏంటంటే, నిమిషం, చాలా డిస్టర్బెన్స్ వస్తుంది కొంతమంది. ఓకే, సో నేనేమంటున్నానంటే, ఇట్లాంటి యాటిట్యూడ్ అనేటువంటిది కరెక్ట్ కాదు. సో ప్రకటన గ్రంథాన్ని అందుకనే ఆ టైంలో చదవకూడదు అనేటువంటి విషయాన్ని చెప్పడం అనేది జరిగింది. ఇంకా నిజంగా చెప్పాలంటే, లూథర్ గారు, ఫర్ ఎగ్జాంపుల్ ఎర్లీ లూథర్ గారి పరిచర్య బిగినింగ్ డేస్ లో, మార్టిన్ లూథర్ గారి పరిచర్య బిగినింగ్ డేస్ లో ఆయన ప్రకటన గ్రంథం గురించి ఏం చెప్పారంటే, ఈ పుస్తకం ఇట్ ఈస్ నీదర్ అపస్టాలిక్ నార్ ప్రొఫెటిక్. ఇది అపోస్తలుది కాదు, ఇది ప్రవచనాత్మకమైంది కాదు. పరిశుద్ధాత్మ దీన్ని ఇచ్చాడు అనటానికి ఏ దాఖలాలు ఇందులో కనిపించట్లేదు ఈ పుస్తకంలో. దిస్ ఇస్ వాట్ లూథర్ ఇస్ సెయింగ్. ఎర్లీ లూథర్ యాక్చువల్గా, అంటే లూథర్ పరిచర్య బిగినింగ్ డేస్ లో, he did not actually sense the work of the Holy Spirit in this. Of course, లూథర్ తర్వాత ఈ పుస్తకాన్ని సరిగ్గా అర్థం చేసుకోవటం మొదలుపెట్టిన తర్వాత తన వ్యూస్ మారినాయి.
కానీ ఎర్లీ లూథర్ యొక్క వ్యూస్ ఇవి ఈ పుస్తకం మీద. ఆ తర్వాత చాలా మంది క్రైస్తవులకి ఈధర్ ప్రకటన గ్రంథం అసలు బైబిల్లో లేదు అన్న ఉండాలి, లేకపోతే ప్రకటన గ్రంథం మాత్రమే బైబిల్ అనేటువంటి వాళ్ళు ఉంటారు కొంతమంది. దేర్ ఫోకస్ వాజ్ ఓన్లీ ఆన్ ద బుక్ ఆఫ్ రెవల్యూషన్. అంటే దీని మీద పెద్ద పెద్ద పరిచర్యలు మొదలు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, ప్రకటన గ్రంథం మీద పరిచర్యలు. సో ప్రకటన గ్రంథం దాని జోలికి మనం వెళ్ళొద్దులే, అది ఉన్నా సరే మనం దాన్ని చదవాల్సిన అవసరం లేదు అనేటువంటి వాళ్ళు, దాని జోలికి వెళ్ళొద్దు, దాన్ని ముట్టుకోవద్దు అనుకునే వాళ్ళు కొంతమంది అయితే, దాన్ని మాత్రమే నేను ముట్టుకుంటాను, మిగిలిన పుస్తకం అంతా, మిగిలిన బైబిల్ అంతా ఎక్కడికి వెళ్ళినా నాకు పని లేదు అనుకునేవాళ్ళు. అంటే ఈదర్ కంప్లీట్ అబ్సెషన్ విత్ దిస్ బుక్ ఆర్ కంప్లీట్ ఇగ్నోరెన్స్ ఆర్ కంప్లీట్ నెగ్లిజెన్స్ అబౌట్ దిస్ బుక్. ఈ రెండు ఎక్స్ట్రీమ్స్ లో ఉంటారు చాలా మంది క్రిస్టియన్స్. అందుకనే జీకే చెస్టర్టన్ అన్న ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, అపోస్తలుడైనటువంటి యోహాను ప్రకటన గ్రంథంలో చాలా విచిత్రమైనటువంటి వింత జంతువుల్ని చూశాడు, కానీ ప్రకటన గ్రంథాన్ని ఇంటర్ప్రిట్ చేసేంత వింత జీవులను ఆయన చూడలేదంటాడు. జీకే చెస్టర్టన్ ఏమంటాడంటే, Saint John the Evangelist saw many strange monsters in his vision. He saw no creature so wild as one of his own commentators. సో అందులో చూసినటువంటి వింత జీవుల కంటే ప్రకటన గ్రంథాన్ని ఇంటర్ప్రిట్ చేసేటువంటి వాళ్ళు కొంతమంది ఎవరైతే ఉన్నారో ఆ వింత జీవులు, అందులో కనిపించేటువంటి వింత జీవుల కంటే వింత జీవులు వీళ్ళు. బెర్నార్డ్ షా, వన్స్ అగైన్ జార్జ్ బెర్నార్డ్ షా ఒక మాట అంటాడు, ఏంటంటే Revelation was a curious record of the visions of a drug addict అంట. Curious visions of a drug addict. నా పాయింట్ ఒకటి, నేనేమంటున్నానంటే, వీళ్ళందరి మాటల్లో మీరు ట్రేస్ చేస్తుంది ఒకటే, ఇది ఎలాంటి పుస్తకం అనేటువంటిది మాట్లాడారు. గుర్తుందా మీకు? ఫర్ ఎగ్జాంపుల్ లూథర్ గారిని చూస్తే ఇది ప్రాఫిటిక్ కాదు, అపాస్టాలిక్ కాదు అంటున్నాడు. అంటే ఇది ఎలాంటి సాహిత్యం అనేటువంటిది మాట్లాడాడు కాబట్టి యాక్చువల్గా ఆయన్ని చెప్తున్నాడు, అందుకనే పరిశుద్ధాత్మ ప్రొడ్యూస్ చేసింది కాదని. ఎలాంటి సాహిత్యం అనేటువంటి దాన్ని వాళ్ళు అర్థం చేసుకున్న విధానాన్ని బట్టి ఈ పుస్తకంలో ఉన్నటువంటి కాంటెంట్ని వాళ్ళు అర్థం చేసుకున్నారు. సో ఎలాంటి సాహిత్యం అనేటువంటిది మిస్అండర్స్టాండ్ చేసుకుంటే అందులో ఉన్నటువంటి సాహిత్యాన్ని మనం ఎట్లా అన్వయించుకోవాలనేటువంటిది కూడా మిస్అండర్స్టాండ్ అవుతుంది. అందుకనే నా మొట్టమొదటి ప్రశ్న నేను అడుగుతోంది ఏంటంటే, ఇది ఎలాంటి సాహిత్యం అనేది మాట్లాడాలి ఫస్ట్. అందుకనే అది గనక మనం అర్థం చేసుకున్నామా, మనం సజావుగా వెళ్ళిపోతుంది బండి మనకి దీని మీద. లేకపోతే ఈ పుస్తకం పట్ల ఉండాల్సినటువంటి ఉత్సాహం కంటే అత్యుత్సాహం అంట, లేకపోతే ఉండాల్సినటువంటి శ్రద్ధ కంటే అసలు లేనటువంటి శ్రద్ధ, ఈ రెండు డేంజరే. దిస్ ఈజ్ గాడ్స్ వర్డ్. ఇది పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చినటువంటి, ఊదినటువంటి వాక్యం. ఇది ఆయన యొక్క ఇన్స్పిరేషన్లో నుంచి బయటకు వచ్చినటువంటి పుస్తకం ఇది. సో దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోకపోతే మనం తప్పటడుగులు వేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇంతకు ముందు నేను వీళ్ళందరి గురించి మెన్షన్ చేశాను. ఇందులో కొంతమంది బిలీవర్స్ ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు, కొంతమంది అవిశ్వాసులు ఉన్నారు, కొంతమంది తారలు ఉన్నారు, కొంతమంది యాక్చువల్గా సామాన్యమైనటువంటి సంఘ బిలీవర్స్ ఉన్నారు. వీళ్ళందరూ చేసినటువంటి పొరపాట్లు, ఆ పొరపాట్లను చూసి నేను చేయను అని అనుకోవటం అనేటువంటి తప్పు. నేను ఎందుకు ఇది మెన్షన్ చేశానంటే, వాళ్లే చేయగా, ఈ తారలే చేయగా మీరు నేను ఎంత. కాబట్టి నాకు తెలిసిపోయింది, నాకు దీని మీద ప్రత్యక్షత వచ్చేసిందని చెప్పేసి జబ్బలు జరుచుకోకుండా, చంకలు గుద్దేసుకోకుండా, ఇందులో నేను నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఇంతకు ముందు చేసినటువంటి వాళ్ళ పొరపాట్లు ఉన్నాయి, నేను కూడా పొరపాటు చేసే అవకాశాలు ఉన్నాయి, నేనేమన్నా నేర్చుకోవటానికి అవకాశం ఉందా దీని మీద? నాకు అంతా తెలిసిపోయింది, ఇక నేను నేర్చుకోవడానికి ఏం లేదు ఈ పుస్తకం మీద అనేటువంటిది కాకుండా, మేబీ ఇంతకు ముందున్న వాళ్ళే అంత ఘోరంగా అడ్డంగా పడితే
నేను కూడా అడ్డంగా పడే అవకాశాలు ఉన్నాయి కదా, కొంచెంసేపు ఒకసారి జాగ్రత్తగా ఒకసారి చూసుకుందాం నాకు తెలిసినటువంటి దాన్ని అనుకుందాం. సో వి అప్రోచ్ దిస్ బుక్ విత్ హ్యూమిలిటీ. తగ్గింపుతో ఈ పుస్తకం దగ్గరకు వద్దాం, నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. సో ఇక్కడ నేను ఈరోజు కొన్ని విషయాలను చెప్పి ముగిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ టైప్ ఆఫ్ లిటరేచర్ అనేటువంటిది నేను కొంత ఫోకస్ చేయడానికి ఇష్టపడుతున్నాను ఇప్పుడు. సో పవర్ పాయింట్ కోసం వెయిట్ చేస్తున్నారా? వస్తుందిలే, ఫస్ట్ నోట్స్ రాసుకోండి. నేను చెప్పా కదా, ఫస్ట్ కథలాగా చెప్తాను, తర్వాత పవర్ పాయింట్ చూపిస్తాను నేను. ఓకే, లేకపోతే పవర్ పాయింట్ టప 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 రాసేస్తారు, నేనేం చెప్తుందో మిస్ అయిపోతారు. అది కాదు. సో ఫస్ట్ వినండి, కథలాగా చెప్తాను, మీకు అర్థమయ్యే రీతిలో చెప్తాను నేను. తర్వాత వచ్చే వారం చూద్దాం పవర్ పాయింట్ ఏముంది అందులో, అప్పుడు స్క్రీన్ షాట్లు తీసుకుందరు కానీ ఏముంది అందులో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, గ్రీక్లో ఈ పుస్తకం పేరు మనకి తెలుగులో ప్రకటన గ్రంథం. సో గ్రీక్లో ఈ పుస్తకం పేరు అపాకలిప్సిస్. అపాకలిప్సిస్. నోరు తిరగదు కదా, అంతే, కొన్ని పదాలు అంతే ఉంటాయి. అపాకలిప్సిస్ అనేటువంటిది నేను అందరికీ అర్థం అవటాన్ని నేను చాట్లో పెట్టేస్తున్నాను. సో అపాకలిప్స్ బేసికల్లీ అంటే ఏంటంటే అన్వెయిలింగ్. అన్వెయిలింగ్ అంటే ఏంటి సార్? అపాకలిప్స్ అనేదే తెలీదు, ఈ అన్వెయిలింగ్ అనే మాట ఉపయోగించారు కొత్తది, అది కూడా మాకు తెలీదు. ఏం లేదు, తెర పైకి ఎత్తడం అంతే, తెర వెనకాల ఎవరు ఉన్నారని చూపించడం అంతే. అర్థమవుతుందా? దట్స్ వాట్ ద బుక్ మీన్స్. ఈ పుస్తకం ఎవరిని అన్వెయిల్ చేస్తుందనేది చూద్దాం. ఈ పుస్తకం తెర ఎత్తిన తర్వాత తెర వెనకాల ఎవరున్నారనేటువంటిది ఎట్లా చూపిస్తుందనేది చూద్దాం. కానీ ఒకటి అర్థం చేసుకోండి, ఈ పుస్తకం దిస్ ఈజ్ అబౌట్ యాక్చువల్లీ అన్వెయిలింగ్, దిస్ ఈజ్ అబౌట్ యాక్చువల్లీ అన్కవరింగ్. సో ఆల్రెడీ సామాన్యమైనటువంటి వ్యక్తికి పైన చూస్తారు కాబట్టి, ముందు కనిపించేవి చూస్తున్నారు కాబట్టి, ఈ ముందు కనిపించేవి కాదురా, ఒకసారి యాక్చువల్గా తెరెత్తుతున్నాను చూడు, నేను ఆ తెర వెనకాల ఎవరున్నారో చూడు అనేటువంటి విషయాన్ని చూపించడం. తోలుబొమ్మలాట చూసారా ఎప్పుడైనా? చూసారా? అందులో ఏం చేస్తారు వాళ్ళు? వెనకాల నుంచి ఆడిస్తారు కదా, ఆడిస్తారు స్టిక్స్ తోటి. సో వేళ్ళకు కట్టుకుంటారు, ఆడిస్తూ ఉంటారు. కానీ ముందు నుంచి చూసేటువంటి వాళ్ళకి యాక్చువల్గా తోలుబొమ్మలు కనిపిస్తాయి. కానీ మనం మొత్తం సీన్ చూడాలంటే పైకి వెళ్ళాలి, ఇట్లాగా ఒకసారి పైనుంచి గనక చూస్తే ఏ వేలు ఎట్లా ఆడుతుంది అనేటువంటిది మనకు కనిపిస్తుంది, అవునా కదా? Yes. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ రైట్ నౌ. జాన్ని గాడ్ ఈజ్ యాక్చువల్లీ టేకింగ్ టు అ విజన్, వ్యాంటేజ్ పాయింట్కి తీసుకెళ్తున్నాడు, సో దాట్ హీ సీస్ ఫర్ అస్. ఆయన మన కోసం చూస్తాడు. ఆడిస్తున్నటువంటి వేళ్ళేవి, ముందు కనిపిస్తున్నటువంటి ఫిగర్స్ ఏవి, ఆడిస్తున్నటువంటి వేళ్ళేవి. సో దిస్ ఈజ్ వాట్ అపాకలిప్టిక్ లిటరేచర్ డస్. అపాకలిప్టిక్ లిటరేచర్ అంటే ఏంటంటే బేసికల్లీ ఇది కొత్తది కాదు. అపాకలిప్టిక్ లిటరేచర్ ఏం చేస్తుందంటే, అంటే అపాకలిప్టిక్ సాహిత్యం ఏం చేస్తుందంటే, భూమి మీద కనిపిస్తున్నటువంటి నా ఎదురుగా కనిపిస్తున్నటువంటి యాక్టర్స్ కొంతమంది ఉంటారు. ఈ యాక్టర్స్ వెనకాల వీళ్ళని ఆడించేటువంటి వేళ్ళు కొన్ని ఉంటాయి. ఈ వేళ్ళని నేను చూడాలంటే నాకు యాక్సెస్ లేదు, నేను ముందు కూర్చున్నానంటే నాకు యాక్సెస్ లేదు. ఈ వేళ్ళని నేను చూడాలంటే నన్ను ఇంకొక చోటకి తీసుకెళ్ళాలి, ఇవన్నీ కనిపించేటువంటి ప్లేస్కి తీసుకెళ్ళాలి నన్ను. ఆ ప్లేస్ నుంచి నేను చూసిన తర్వాత నాకు జరుగుతున్నవేంటి, ఈ వేలు ఎవరిది,
ఎందుకు ఇట్లా ఆడుతున్నారు అనేటువంటిది కూడా నాకు ఎక్స్ప్లెనేషన్ కావాలి, లేకపోతే నాకేం అర్థం కాదు. సో అపాకలిప్టిక్ లిటరేచర్లో, అంటే అపాకలిప్టిక్ సాహిత్యంలో మనకు కనిపించేటువంటి ఎలిమెంట్స్ ఏంటంటే, యూజువల్గా వాళ్ళ ఎదురుగా జరుగుతున్నటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో, వాళ్ళ ఎదురుగా కనిపిస్తున్నటువంటి ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని చూడటానికి దేవుడు వీళ్ళని, లేకపోతే దేవుడు కనిపించినటువంటి దూత కానీ వీళ్ళని పరలోకపు వ్యాంటేజ్ పాయింట్, పరలోకపు దృక్పథం ఎక్కడి నుంచి అయితే కనిపిస్తే, ఎక్కడి నుంచి అయితే నించుంటే, ఎక్కడ కూర్చుంటే కనిపిస్తుందో అక్కడికి తీసుకెళ్ళి అక్కడ జరుగుతున్నటువంటి వాటి మీద ఈ వ్యక్తికి ఎక్స్ప్లెయిన్ చేయటం అనేటువంటిదే అపాకలిప్టిక్ లిటరేచర్, అపాకలిప్టిక్ సాహిత్యం అంటే. కాబట్టి ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ సాహిత్యం. ఇది ఇలాంటి సాహిత్యాలు మొదటి శతాబ్దంలో చాలా మంది రాసుకుంటూ వచ్చారు. ఉదాహరణకి మొదటి ఈనాకు, రెండో ఈనాకు, ఇట్లాంటివి చాలా ఉన్నాయి. కానీ ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది చాలా మందికి, ఏంటంటే, సార్ మొదటి ఈనాకు, రెండో ఈనాకు ఇవన్నీ కూడా మన బైబిల్లో లేవు కదా. మొదటి ఈనాకు, రెండో ఈనాకు వీళ్ళు ఏదో పరలోకానికి వెళ్ళారు, పరలోకం నుంచి ఏదో చూసేసి రాస్తున్నారు అనేటువంటిది ఉంది కదా. మరి వాళ్ళని కూడా పరలోకానికి తీసుకెళ్ళాడా దేవుడు? లేదండి, అబ్బబ్బే లేదు, తీసుకెళ్ళలేదు అని అంటే, మరి యోహాన్ను కూడా తీసుకెళ్ళలేదా? మరి తీసుకెళ్ళినట్టుగా ఆయన ఊహించుకొని రాశాడా? ఒకటి జాగ్రత్తగా వినండి, నేను చెప్పబోయే పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఇది అపాకలిప్టిక్ సాహిత్యం అనేటువంటిది పాత నిబంధన గ్రంథంలో మనకి కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. ఇది కొత్త నిబంధన గ్రంథంలో మనకి కొత్తగా ఇంట్రడ్యూస్ చేసింది కాదు, కొత్తగా మనకి పరిచయం చేసింది కాదు. జకర్యా గ్రంథం ఉదాహరణకి అపాకలిప్టిక్ లిటరేచరే. చూడలేదా దర్శనాలు అందులో? జకర్యా యాక్చువల్గా, నేను అప్పుడు ఇంకొక ఏంజల్ని చూశాను, ఇంకొక మెసెంజర్ని చూశాను, ఆ మెసెంజర్ నాకు ఈ మాట చెప్పాడు, ఇవన్నీ చూడలేదా మీరు? సో అపాకలిప్టిక్ లిటరేచర్ మనకి కొత్తగా వచ్చిందేమి కాదు. ఇంకా యెషయా కొన్ని అపాకలిప్టిక్ లిటరేచర్లో, అపాకలిప్టిక్ సాహిత్యంలో యెషయా కొన్ని అధ్యాయాలు రాయటం జరిగింది. ఉదాహరణకి యెషయా 14వ అధ్యాయం అపాకలిప్టిక్ సాహిత్యంలో రాయబడినటువంటిది. చాలామంది అది వాళ్ళకి తెలియదు కాబట్టి దాన్ని 14వ అధ్యాయాన్ని కూడా మామూలుగా చదివేసుకొని చంకలు గుద్దేసుకొని దాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. కానీ అపాకలిప్టిక్ సాహిత్యం అనేటువంటిది పాత నిబంధన గ్రంథంలో కూడా ఉంది. నేను ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. నేను లారెన్స్ని, ఎందుకు నా ప్రశ్నని ముందుగానే చదివేసి చెప్తాను? మీకు కూడా ఎవరైనా చెప్తున్నారా ఏంటి? వేరే వ్యాంటేజ్ పాయింట్కి తీసుకెళ్ళి నేను అడగబోతున్నాను ప్రశ్నని. అపాకలిప్టిక్ సాహిత్యం ఓల్డ్ టెస్టమెంట్లో ఇంకెక్కడైనా ఉందా? నేను జకర్యా చెప్పాను, యెషయాలో కొన్ని భాగాలు ఉన్నాయని చెప్పాను, ఇంకొక పుస్తకం ఎవరన్నా చెప్తారా అని. ప్రశ్న అడగకుండానే రాసేస్తున్నారు. ఏం చేద్దాం వాళ్ళని? డానియల్, ఎహెస్కేల్, దట్స్ రైట్. యా, సో జర్మయా కాకపోవచ్చు. సో నేనేమంటున్నానంటే, కొన్ని అపాకలిప్టిక్ లిటరేచర్ ఓల్డ్ టెస్టమెంట్లో ఉంది. అయితే యేసు ప్రభు ముందున్నటువంటి కాలంలో అపాకలిప్టిక్ లిటరేచర్ దేవుడు మాకు చూపించాడు అని కొంతమంది రాసుకుంటూ వచ్చారు, మొదటి ఈనాకు, రెండో ఈనాకు వీళ్ళు. కానీ జాగ్రత్తగా వినండి, వీటికి ప్రకటన గ్రంథానికి మధ్యలో చాలా వ్యత్యాసం ఉంది. దీనికి పాత నిబంధన గ్రంథానికి మధ్యలో చాలా వ్యత్యాసం ఉంది. పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి అపాకలిప్టిక్ లిటరేచర్కి. సో మీలో ఈ మధ్య కాలంలో చాలామంది చూసుంటారు మీరు, ఏంటంటే చాలా సీసీటీవీ ఫుటేజ్లు వచ్చినప్పుడు ప్రవీణ్ గురించి చాలామంది ఏం చేశారు, ఇవి నిజంగానే ఇవి ఏఐ జనరేటెడ్ వీడియోసా లేకపోతే ఇవి నిజమైనటువంటి వీడియోసా అని చూసినప్పుడు మీరు చాలామంది చూశారు. ఎందుకంటే ఒక చోట బైక్ వెనకాల ఉన్నటువంటి కాడ యాక్చువల్గా ఇట్లా వంగి ఉంది, ఇంకో పక్కన స్ట్రైట్గా ఉంది. ఆ తర్వాత
సో హెల్మెట్ మీద యాక్చువల్గా జావా హెల్మెట్ అని ఒక చోట ఉంది, ఇంకో చోట యాక్చువల్గా హెల్మెట్ మీద లేదు. సో ఇట్లాంటివి చాలా చూశారు. అంటే డూప్కి ఒరిజినల్కి మధ్యలో కంపారిజన్ చేసుకోవటం అనేటువంటిది చాలామంది చేశారు కదా. అట్లానే అపాకలిప్టిక్ లిటరేచర్లో కూడా చాలామంది యాక్చువల్గా డూప్ లిటరేచర్ రాశారు మొదటి శతాబ్దంలో. దీనికిను మిగిలిన దానికి మధ్యలో తేడా ఏంటంటే, ఫస్ట్ థింగ్, అపాకలిప్టిక్ లిటరేచర్ అనేటువంటిది పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ప్రవచనాల మీద స్థిరంగా బిల్డ్ చేయబడినటువంటిది. కానీ మొదటి శతాబ్దంలో లేకపోతే 2వ శతాబ్దం బీసీలో రాసినటువంటి చాలా అపాకలిప్టిక్ లిటరేచర్లు అన్నీ కూడా ఆ విధమైనటువంటి బిల్డింగ్ లేదు వాటికి. పాత నిబంధన గ్రంథంలో రూటెడ్నెస్ లేవు. పాత నిబంధన గ్రంథంలో కొంతమంది పేర్లు ఉపయోగించారు ఈనోక్ అని, కానీ దానికి సంబంధించకుండా కొంచెం దూరంగా వెళ్ళినటువంటి సందర్భం. అన్నిటికంటే ఇంకా ఇంపార్టెంట్ ముఖ్యమైన విషయం చెప్తాను చూడండి. ఇవన్నీ కూడా కట్ విజన్లు. ఇవన్నీ మొదటి ఈనాక్లో కనిపించినవన్నీ కూడా కట్ విజన్స్. కానీ ప్రకటన గ్రంథంలో కనిపించినటువంటిది ఈ విజన్స్ యాక్చువల్గా ఒకదాంతో ఒకటి ముడిపడినటువంటివి. కాబట్టి ఏంటంటే దర్శనంలో ఒక చోట కనిపించినటువంటి ఐటము మళ్ళీ మనకి ఇంకో చోట కనిపిస్తుంది. ఉదాహరణకి మొదటి అధ్యాయంలో ల్యాంప్ స్టాండ్ అని కనిపించింది అనుకోండి, దీపస్తంభం అని కనిపించింది అనుకోండి, అది తర్వాత ఉన్నటువంటి అధ్యాయాల్లో కూడా కనిపిస్తుంది దీపస్తంభం అని. కాబట్టి ఏంటంటే ప్రకటన గ్రంథంలో మనకి కనిపించినటువంటి ఇమేజెస్ ఏవైతే ఉంటాయో, ఈ ఇమేజెస్కి ఆ తర్వాత అవి పదే కనిపిస్తూ ఉంటాయి మనకి. కాబట్టి ఏంటంటే మొత్తం ఈ విజన్ మొత్తాన్ని, ఈ సీక్వెన్స్ మొత్తాన్ని మనం చాలా జాగ్రత్తగా చదవాల్సినటువంటి అవసరం ఉంది. దర్శనాలన్నీ కూడా ఒకదానితో ఒకటి యాక్చువల్గా మాలలాగా, ఏ పూస అయితే ఒక పూసతో ఇంకొక పూస యాక్చువల్గా గుచ్చి మాలలాగా తయారవుతుందో, ఈ ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి దర్శనాలు కూడా ఒకదానితో ఒకటి మిళితమై యాక్చువల్గా ఒక మంచి మాలలాగా ఉన్నటువంటివి. ఇవి డూపుల్లో కనిపించవు మనకి ఇట్లాంటివి. రెండవది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇప్పుడు ఏంటంటే, మిగిలినటువంటి అపాకలిప్టిక్ సాహిత్యాలకి ప్రకటన గ్రంథానికి మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే, మిగిలినటువంటి వాటిలో చాలాసార్లు మనకి అక్కడ కనిపించేటువంటి ఇమేజెస్ ఏవైతే ఉంటాయో, అక్కడ కనిపించేటువంటి రకరకాలైనటువంటి ఇమేజెస్ని తెలుగులో ఏమంటాము, చిత్రాలు ఏవైతే ఉంటాయో, ఆ చిత్రాలకి ఎక్స్ప్లెనేషన్ ఉండదు. మనమే రీడరే అర్థం చేసుకోవాలి. కానీ ప్రకటన గ్రంథంలో ఈ కనిపించేటువంటి చిత్రాలు ఏవైతే ఉంటాయో, కనిపించేటువంటి ఇమేజెస్ ఏవైతే ఉంటాయో, వాటికి ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్ ఆ మెసెంజరే ఇచ్చేస్తారు. ఉదాహరణకి ల్యాంప్ స్టాండ్ అనేటువంటిది నేను ఆల్రెడీ చెప్పాను. ఈ ల్యాంప్ స్టాండ్ అంటే దీపస్తంభం అనేటువంటి దానికి ఎక్స్ప్లెనేషన్ ఏంటి? దేన్ని సూచిస్తుంది? దేని గురించి మాట్లాడుతుంది అది? సంఘం. ఎవరు చెప్పారు దీనికి ఎక్స్ప్లెనేషన్ ఎవరు చెప్పారు? జాన్ చెప్పారా లేకపోతే? ఎస్. సో కాబట్టి ఏంటంటే డూపుల్లో మనకి ఈ ఇమేజెస్ ఏవైతే, ఈ చిత్రాలు ఏవైతే కనిపిస్తాయో వాటికి ఎక్స్ప్లెనేషన్ యాక్చువల్గా డూపుల్లో ఉండదు. కానీ ఒరిజినల్లో ఎక్స్ప్లెనేషన్ యాక్చువల్గా మెసెంజర్ ఇచ్చేయటం జరుగుతుంది. అర్థమవుతుందా నేను చెప్పేది మీకు? సో ఈ ఎక్స్ప్లెనేషన్స్ చాలాసార్లు డైరెక్ట్గా ఇవ్వటం జరుగుతుంది, లేకపోతే పాత నిబంధన గ్రంథం మీద బాగా ఫిట్ అయి ఉంది కాబట్టి పాత నిబంధన గ్రంథాన్ని కనుక జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, అవగాహన కలిగి ఉంటే మనకి ఇది అర్థమవుతుంది. అర్థమవుతుందా నేను చెప్పేది? అర్థమవుతుందా అందరికీ? ప్లీజ్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇవి కొంచెం పైకి వెళ్ళిపోయేటువంటి అంశాల్లాగా అనిపిస్తాయేమో మనకి, కానీ కొంచెం మీరు ఓర్పుతో, సహనంతో ఇది ఎట్లాగైనా నేర్చుకోవాలంటే మనకు అర్థమవుతాయి ఖచ్చితంగా. సో నేనేం చెప్తున్నానంటే, ప్రకటన గ్రంథం ఒక టైప్ ఆఫ్ సాహిత్యం అని చెప్పాను నేను. ఇది ఎలాంటి సాహిత్యం అంటే అపాకలిప్టిక్ సాహిత్యం అని చెప్పాను. ఈ అపాకలిప్టిక్ సాహిత్యానికి ఉన్నటువంటి కొన్ని క్వాలిటీస్ని మీ ముందు పెట్టాను, కొన్ని లక్షణాలని మీ ముందు పెట్టాను. ఈ లక్షణాలు ఏంటంటే, ఏవైతే నా కళ్ళ చుట్టూ కనిపిస్తున్నాయో, నా చుట్టూ కనిపించేవి ఏవైతే ఉన్నాయో వాటిని నాకు కనిపించినట్టుగా తీసుకోవటం కాదు. దీని వెనకాల ఉన్నటువంటి యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అర్థం చేసుకోవాలంటే నేను ఇక్కడ కూర్చున్నటువంటి ప్లేస్ నుంచి చూస్తే నాకు అర్థం కాదు. నేను కొంచెం
హెవెన్లీ వ్యాంటేజ్ పాయింట్ నాకు అవసరం, నాకు పరలోకపు దర్శనం, పరలోకపు దృక్పథం నాకు అవసరం. ఈ పరలోకపు దృక్పథం నుంచి నాకు ఇక్కడ కనిపిస్తున్నటువంటివి చూపిస్తే వెనకాల ఆడిస్తున్నటువంటి ఫింగర్స్ ఏంటి, ఆ ఫింగర్స్ని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఏ చిత్రాలను ఉపయోగించి, ఏ ఏ ఏ ఇమేజెస్ని ఉపయోగించి వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో ఆ ఇమేజెస్కి మీనింగ్స్ని కూడా అక్కడే ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది. ఇది బేసికల్లీ నేను చెప్తున్నటువంటి పాయింట్. అర్థమవుతుంది అందరికీ? సో కాబట్టి కానీ దీన్ని చదవాలంటే ఇక్కడ కోరలు కలిగినటువంటిది లేకపోతే కొమ్ములు కలిగినటువంటిది అని అంటే నిజంగానే కొమ్ములు వేసుకొని ఎట్లా వస్తారనేటువంటిది కాదు పాయింట్. ఎవ్రీథింగ్ ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ సింబల్స్ ఇన్ ఇట్. ఇది సింబాలిక్ నేచర్లో మాట్లాడుతున్నటువంటి మాట. ఎందుకు ఇందులో సింబల్స్ ఉంటాయి అనేటువంటిది చెప్పాలంటే ఒక ఘోరమైనటువంటి దాన్ని మనం వర్ణించాలంటే మనకి మామూలు మాటలు సరిపోవు. ఉదాహరణకి వర్షం భయంకరంగా పడుతుంది అంటాను నేను. అలా భయంకరంగా వర్షం పడుతుందంటే భయంకరంగా ఏంటి? వర్షం ఏమన్నా దెయ్యమా? సో అంటే దాని యొక్క ఇంటెన్సిటీని, దాని యొక్క తీవ్రతని నేను ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మామూలు మాటలు సరిపోవు. నేను వేరే డొమైన్లో ఉన్నటువంటి పదాలని నేను అప్పు తెచ్చుకుంటే కానీ నాకు కుదరదు. ఉదాహరణకి భయం అనేటువంటి దాన్ని, అది వర్షానికి సంబంధించినటువంటి పదం కాదు అది. కానీ ఈ భయం అనేటువంటిది దెయ్యాలకు సంబంధించినటువంటిదో లేకపోతే ఒక రకమైనటువంటి ఇమోషను. ఇది నేను అక్కడ నుంచి అప్పు తెచ్చుకుంటే కానీ నేను దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేను చాలాసార్లు. అర్థమవుతుందా మీకు నేను చెప్పేది? సో ఇక్కడ కనిపించేటువంటి కొమ్ములు, ఇక్కడ కనిపించేటువంటి రకరకాలైనటువంటి జీవులు మనకు ఏవైతే కనిపిస్తున్నాయో వీటిని సింబల్స్గా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది గనక ఈ సింబాలిక్ లాంగ్వేజ్లో ఎందుకు సింబల్స్గా మనకి ఎందుకు చెప్తున్నారంటే వాటి యొక్క తీవ్రతను ఎక్స్ప్లెయిన్ చేయడానికి సింబల్స్ లాగా చెప్తే కానీ కుదరదు. ఎందుకంటే ఇట్ ఈస్ ఎ వెరీ డేంజరస్ థింగ్. అది చాలా నికృష్టమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి కొన్ని జీవులు ఉన్నాయి ఇక్కడ. సో మనం వస్తాం కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మీకు అర్థమవుతుంది అనుకోండి. సో ఇప్పటిదాకా కొంచెం మబ్బుల్లాగా అనిపిస్తే మాత్రం సో డోంట్ వరీ అబౌట్ ఇట్. నేను ప్రకటన గ్రంథాన్ని లోపలికి వెళ్ళిన తర్వాత కొన్ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు అర్థమవుతాయి. కానీ నేను గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటూ వెళ్తున్నాను నెమ్మదిగా ఫస్ట్. అయితే ఇది ఎలాంటి సాహిత్యం అనేది చెప్పాను నేను. ఈ సాహిత్యంలో ఎలాంటి సాహిత్యం అనేది చెప్పాను, కానీ ఇందులో ఏమి రాశారు అనేటువంటిది పాయింట్. 3 విషయాలండి, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. క్రీడల భాషలో రాశారు. ఏం రాశారు? దాని కాంటెంట్ ఏంటి? ఇండియా పాకిస్తాన్ మధ్యలో జరిగినటువంటి క్రికెట్ క్రీడ దాని కాంటెంట్. ఈ కాంటెంట్ని క్రీడల భాషలో రాశారు. ఈ కాంటెంట్ని క్రీడల భాషలో రాశారు. దీన్ని ఎలా సర్క్యులేట్ చేశారు? దీన్ని ఎలా సర్క్యులేట్ చేశారు? చిత్తుగా చేసేసారు. న్యూస్ పేపర్ ఫామ్లో సర్క్యులేట్ చేశారు. ఈ 3 చూస్తున్నారా మీరు? ఇందులో ఏ సాహిత్యం దేనిని ఏ సాహిత్యంలో రాశారు? ఉదాహరణ మళ్ళీ చెప్తున్నాను, దేనిని ఏ సాహిత్యంలో రాశారు, ఎలా దీన్ని సర్క్యులేట్ చేశారు? ఈ 3 చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. అర్థమవుతుందా మీకు నేను చెప్పేది? ఎస్ ఆర్ నో? ప్రకటన గ్రంథం కూడా ఏ టైప్ ఆఫ్ సాహిత్యం అని చెప్పాను నేను? అది అపోకలిప్టిక్. కానీ ఇందులో రాయబడింది ఏంటి అంటే ప్రవచనం. కాంటెంట్ ప్రవచనం. ప్రవచనాన్ని ఓల్డ్ టెస్టిమెంట్లో కూడా ప్రవచనాల్ని కొన్నిసార్లు పద్యం రూపంలో రాస్తారు. మీకు జ్ఞాపకం ఉందో లేదో నేను చెప్పాను, ప్రవచనాల్ని కొన్నిసార్లు గద్యం రూపంలో రాస్తారు, కొన్నిసార్లు పద్యం రూపంలో రాస్తారు, కొన్నిసార్లు అపోకలిప్టిక్ సాహిత్యంలో కూడా రాస్తారని అప్పుడు చెప్పాను నేను. కానీ ఇది ఫ్యూచర్లో నేను దీని గురించి మాట్లాడతానని కూడా చెప్పాను ఆ సెషన్స్లో. ఆ సమయం ఆసన్నమైంది కాబట్టి చెప్తున్నాను. కొన్ని ప్రవచనాలు పద్యాల రూపంలో రాస్తారు, కొన్ని ప్రవచనాలు గద్యం రూపంలో రాస్తారు, కొన్ని ప్రవచనాలు అపోకలిప్టిక్ సాహిత్యం రూపంలో రాస్తారు.
సో అపాకలిప్టిక్ లిటరేచర్లో ఇవ్వబడినటువంటి సాహిత్యం, ప్రాఫెసీ, ఉదాహరణకి ఎవరైనా సరే ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 3వ వచనాన్ని చదువుతారా? అలా వాళ్ళు చదివేటప్పుడు 22వ అధ్యాయం 6-7 వచనాలను కూడా ఒకసారి ఎవరన్నా చూడండి. 6-7 వచనాలు కూడా ఒకసారి ఎవరన్నా చూద్దాం. ఈ మూడింటిని చదువుకుందాం ఒకసారి. సమయము సమీపించుచున్నది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులన్నీ గైకొని వారు ధన్యులు. ఓకే, ఏమన్నారు? దాన్ని ఏముందిట? దాని కాంటెంట్ ఏంటి? ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని గైకొనువాడు, అంటే వాటిని యాక్సెప్ట్ చేసిన వాళ్ళు ధన్యులు. ఇది ఎలాంటి, ఇది కాంటెంట్ ఏంటి? ప్రాఫెసీ, ప్రవచన వాక్యం. నేను చెప్పాను, గుర్తుందా? ప్రవచన వాక్యం, దీని కాంటెంట్ ప్రవచన వాక్యం. అంటే ఇందు లోపల పోతుంది. నేను ఉదాహరణకి, ఓకే మాస్టర్ ఒకసారి చూడండి, ఇందులో ఏముంది? మీకు ఎట్లా తెలుస్తుంది ఏముందో? మీరు చూడలేదు లోపల. కాఫీ ఉందండి ఇందులో కాంటెంట్ ఏంటి? ఇందులో కాంటెంట్ ఏంటి? కాఫీ. దీన్ని ఎందులో సర్క్యులేట్ చేసింది మావిడ? కప్పులో. ఓకే, ఇది గుర్తుంచుకోండి చాలు మీరు. సో ప్రకటన గ్రంథం యాక్చువల్గా కాంటెంట్ ఏంటి? ప్రవచనం. ఓకే, నౌ సో 22వ అధ్యాయం కూడా 6-7 వచనాలు చదువుతారు ఒకసారి. మరియు ఆ దూత ఇలాగూ నాతో చెప్పెను, ఈ మాటలు నమ్మకములను సత్యములునై ఉన్నవి. ప్రవక్తల ఆత్మలకు దేవుడగు ప్రభువు త్వరలో సంభవింపవలసిన వాటిని తన దాసులకు చూపుటకై తన దూతను పంపెను. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. ఓకే, ఏంటిట అది? ఈ గ్రంథంలో ఏముందిట? ప్రవచన వాక్యములు. అర్థమైందా? సో నౌ డు యు అండర్స్టాండ్? సో కాంటెంట్ ఏంటి? నానిబాబు గారు ఎట్లా చదివేస్తున్నారు నా మైండ్ని మీరు? కాంటెంట్ ప్రవచనం. స్టైల్ ఏంటి? ఏ స్టైల్లో రాశారు ప్రవచనాన్ని? అపోకలిప్టిక్ సాహిత్యంలో రాశారు. ఇప్పుడు దీన్ని ఎలా సర్క్యులేట్ చేశారు అనేటువంటిది చూద్దాం. లెటర్. ఎట్లా చెప్తున్నాను లెటర్ అనేటువంటిది? మీరు చెప్పారు. ఓ, నేను చెప్పేసాను ఆల్రెడీ. ఓకే, సో ఫైన్. దెన్ డు వి అండర్స్టాండ్ ఇట్స్ అ లెటర్? ఫర్ ఎగ్జాంపుల్, 1వ అధ్యాయం 11వ వచనం చదువుతారా? ప్రభువు దినమందు ఆత్మవశుడనై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి ఎఫెసు, స్ముర్న, పెర్గెము, తుయతైర, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవొదికయ అను 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనక వింటిని. ఏంటది? సో కాబట్టి ఏంటిది? మొదటి 3 అధ్యాయాలేనా లెటర్, లేకపోతే ద హోల్ బుక్ ఈజ్ లెటరా? హోల్ బుక్ ఈజ్ ఎ లెటర్. సో మీకు కొంచెం కళ్ళు తిరిగే మాట ఒకటి చెప్తాను. ఈ లెటర్కి ఒక ఇంట్రడక్షన్ ఉంటుంది యూజువల్గా, కానీ ప్రకటన గ్రంథానికి 7 ఇంట్రడక్షన్స్ ఉన్నాయి. కాబట్టి ప్రకటన గ్రంథాన్ని ఎఫ్ఎస్ వాళ్ళు ఒక రకంగా చదువుతారు ప్రకటన గ్రంథం మొత్తాన్ని. స్మరణ వాళ్ళు ఇంకొక రకంగా చదువుతారు ప్రకటన గ్రంథం మొత్తాన్ని. సో దాన్ని ఎట్లాగో మనం చూద్దాం. కానీ నా పాయింట్ ఏంటంటే, దిస్ ఈజ్ అ లెటర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో 3 విషయాలు నేను చాలా స్పష్టంగా చెప్పేశాను. ఏంటంటే, ఇందులో లోపల రాయబడింది ప్రవచనం. ప్రవచనం అంటే మళ్ళీ ఏంటనేది నన్ను దయచేసి మళ్ళీ అక్కడికి వెళ్ళొద్దు. ఎందుకంటే మొత్తం విని యాక్చువల్గా వీడికి వాడు ఏమవుతాడు అన్నట్టు. అట్లా కాదు మనం మాట్లాడుకోవాల్సింది. సో ప్రవచనం అంటే ఆల్రెడీ మేము విన్నాం కదా. ఏంటి ప్రవచనం అనేది విన్నాం కదా.
సో కాబట్టి మళ్ళీ కొత్తగా రీఇన్వెంట్ చేయదు. ప్రవచనం అంటే అంత ఫ్యూచర్లో జరిగేదే అనేటువంటిది కాదు పాయింట్ అక్కడ. ప్రవచనం 2 దాన్ని ఏ స్టైల్‌లో రాశారు? అపాకలిప్టిక్ లిటరేచర్ స్టైల్‌లో రాశారు. ఎందుకు ఆ స్టైల్‌లో రాశారు? ఎందుకంటే దేవుడు అట్లా రివీల్ చేసుకున్నాడు కాబట్టి, దేవుడు అట్లా బయలుపరుచుకున్నాడు కాబట్టి అట్లా రాశారు. జాన్ నువ్వు ప్రవచనాన్ని రాయాలబ్బాయి. ఓకే, రాస్తాను ప్రభువా. పాత నిబంధన గ్రంథంలో కూడా రాశారుగా, నేను కూడా రాస్తాను. కానీ యోహాను నువ్వు ఎలా రాయాలంటే ప్రవచనాన్ని పాత నిబంధన గ్రంథంలో చాలామంది రాసినట్టుగా కాదు, కానీ కొంతమంది రాశారు చూసావా, అట్లా రాయాలి నువ్వు. అదేంటి ప్రభు అట్లా అంటావు? నువ్వు ఇచ్చిన మాటలే కదా రాసేది. సో నువ్వు ఇచ్చిన మాటలే కదా రాసేది ప్రభు. అవును, నేను ఇచ్చాను మాటలు యోహాను, కానీ నేను కొంతమందికి ఎట్లా ఇచ్చానో నీకు మర్చిపోయావా యోహాను? ఎట్లా ఇచ్చావు ప్రభు? నేను కొంతమందికి వాళ్ళని వేరే వ్యాంటేజ్ పాయింట్కి, వేరే దృక్పథానికి వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళకి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను చూసావా జరుగుతున్నటువంటి అంశాల గురించి. అలా నువ్వు రాయాలి, అలా నేను చూపించబోతున్నాను నీకు యోహాను. అవునా ప్రభా? అదేంటది? ఏంటి యోహాను మర్చిపోయావా అపాకలిప్టిక్ లిటరేచర్ గురించి? అపాకలిప్టిక్ లిటరేచరు మనం కలిసి తిరిగినప్పుడు నువ్వు దీని గురించి మెన్షన్ చేసావు. ఒక్కసారి కొంచెం జ్ఞాపకం చేస్తావు యోహాను? నీకు ఇది హోంవర్క్. వెళ్ళి క్షుణ్ణంగా నేను నీతో పాటు తిరిగినప్పుడు మన ఇద్దరం కలిసి ఆ రోజు పొద్దున్నే లేచి బ్రేక్ఫాస్ట్కి మనం ఫిష్ తినేటప్పుడు నేను జకరియా గ్రంథాన్ని నీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. జ్ఞాపకం ఉందా నీకు? ఫిష్ తినటం వరకు గుర్తుంది. ఆ రోజు కొంచెం కారం ఎక్కువైంది, కానీ జకరియా గ్రంథం ఎక్కడో మర్చిపోయినట్టుగా ఉంది. అందుకనే కదా నీకు నేను పరిశుద్ధాత్మని ఇచ్చింది. నువ్వేం లేదు, ఒకసారి మళ్ళీ వెళ్ళి జకరియా గ్రంథాన్ని చదువు. నేను నీకు ఇచ్చినటువంటి పరిశుద్ధాత్మ ఆయన నీకు నేను చెప్పినటువంటి మాటలన్నీ జ్ఞాపకం చేస్తాడు. ఒకసారి నువ్వు వెళ్ళి చదివేసి వచ్చాను. ప్రభా నాకు అర్థమైంది, ఈరోజు అపాకలిప్టిక్ లిటరేచర్ ఏంటనేది నాకు అర్థమైంది ప్రభా. యోహాను ఇంకొక మాట జ్ఞాపకం చేసుకో. ఒకసారి ఓల్డ్ టెస్ట్మెంట్ అంతా ఒక వారం రోజులు తీసుకొని చదువుకుంటారా ఒకసారి. చదివాను కదా ప్రభా జకరియా గ్రంథం. లేదు, నేను క్లైమాక్స్ ఆఫ్ ద ప్రాఫెసీ ఇస్తున్నాను. ఈ ప్రవచనాలన్నిటికీ ఒక క్లైమాక్స్ ఇవ్వబోతున్నాను నీ ద్వారా నేను. కాబట్టి ఏంటంటే నీకు నేను చెప్పేది బాగా అర్థం కావాలంటే, క్లైమాక్స్ ఆఫ్ ద ప్రాఫెసీ అర్థం కావాలంటే, ముందున్నటువంటి ప్రవచనం అంతా కూడా నువ్వు కంటత పెట్టాలి. ముందున్నటువంటి ప్రవచనం అంతా కూడా నువ్వు ఆకలింపు చేసుకోవాలి. నీలో అది భాగం అయిపోవాలి. నువ్వు తినేసేయాలి వాటిని కంప్లీట్గా. ఓకే ప్రభా, ఐఎమ్ జస్ట్ క్రియేటింగ్ ఎ స్టోరీ దేర్. దిస్ డిడ్ నాట్ హ్యాపెన్ బై ద వై. ఇది జరగలేదు నేను చెప్పింది. బట్ ఐ జస్ట్ వాంట్ అస్ టు అండర్స్టాండ్, ప్రకటన గ్రంథంలో మిగిలినటువంటి ఏ పుస్తకంలో లేనన్ని సార్లు ఓల్డ్ టెస్టిమెంట్ ప్రవచనాలను ఎల్యూడ్ చేయడం జరిగింది. మోర్ దాన్ 130 సార్ల కంటే పైగా 130 సార్ల కంటే పైగా ఓల్డ్ టెస్టిమెంట్ని డ్రా చేయడం జరిగింది. ఎంత అర్థం చేసుకోవాలి ఓల్డ్ టెస్టిమెంట్ని మనం, ప్రకటన గ్రంథం అర్థం కావాలంటే. హౌ మచ్ వీ నీడ్ టు అండర్స్టాండ్. సో దానికోసమని నేను ఈ కథను అల్లి చెప్పాను నేను మీకు. ఇది కట్టు కథని నేను అల్లి చెప్పాను మీకు అర్థం కావటానికి. సో ఇది కట్టు కథ, నేను చెప్పింది కట్టు కథ. అర్థం కావటానికి ఒక పాయింట్ని చెప్పడానికి నేను కట్టు కథని చెప్పాను. పిట్ట కథ కాదు ఇది, కట్టు కథ ఇది. ఓకే, సో ద పాయింట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ దిస్. ఇఫ్ యూ అండర్స్టాండ్, నా 3 పాయింట్స్ కనుక మీరు అర్థం చేసుకుంటే, we can understand this book better than Luther. We can understand this book better than Cyril of Jerusalem. We can understand this book better than Montanistలు. మాంటనిస్టుల కంటే మనం బాగా అర్థం చేసుకోవచ్చు. సిరిల్ ఆఫ్ జెరూసలం కంటే బాగా అర్థం చేసుకోవచ్చు. లూథర్ గారి కంటే మనం బాగా అర్థం చేసుకోవచ్చు ఈ పుస్తకాన్ని. ఎందుకు? వాళ్ళకంటే మనం తోపులం అని కాదు, వాళ్ళ యొక్క భుజాల మీద నించొని వాళ్ళు చేసినటువంటి పొరపాట్ల నుంచి మనం హంబుల్గా నేర్చుకొని ఆ పొరపాట్లు నేను చేయకూడదురా బాబు అనుకొని ముందుకెళ్ళటం. అర్థమవుతుందా? ఇప్పుడు ఒక చిన్న వీడియో చూపిస్తాను మీకు. నేను చిన్న వీడియో చూపిస్తాను. ఒక్క నిమిషం నాకు టైం కొంచెం దయచేసి. ఓకే, వచ్చేసింది నాకు.
ఆల్ రైట్. సో నాన్నగారు వచ్చాక ఓకే, వచ్చేసింది. ఆల్ రైట్, షేర్ చేయొచ్చా? వన్స్ అగైన్ ఈ వీడియోని చూపించేటప్పుడు నా నా హార్ట్ని అర్థం చేసుకోండి ప్లీజ్. ఏదో వీళ్ళ పట్ల నాకేదో కోపం ఉందో నేను చూపించడం కాదు. ఇది పబ్లిక్ డొమైన్లో ఉంది కాబట్టి దీన్ని ఒక మంచి లెసన్గా మనం నేర్చుకోవచ్చు అనే విషయం నుంచి నేను చెప్తున్నాను అనమాట. సో ఫ్యాన్స్ ఇట్లాంటి గట్రా ఏమన్నా ఉంటే దయచేసి నన్ను క్షమించండి. అయినా ఫ్యాన్స్ ఏంటి దరిద్రంగా? మనం ఎవరికి ఉండాలి ఫ్యాన్స్గా? అంతే కదా, ఒకే ఒక సెలబ్రిటీ కదా మన మధ్యలో ఉంది. ఆయన ఒక్కడే కదా సెలబ్రిటీ. ఆయన అంత సెలబ్రిటీగా ఉండాల్సినటువంటి అర్హత ఎవరికి లేదు కదా. ఎవరైనా సరే ఆయన కిందే కదా. సో కాబట్టి ఏంటంటే దయచేసి అంత ఫ్యాన్స్ అయిపోద్ది మనం ఎవరన్నా. సో అట్లా చూపిస్తుంటే మనం కొరికేసుకొని బేర్లు కొరికేసుకొని లేకపోతే పళ్ళు బాగా పలగొట్టేసుకోవద్దు. అట్లాగా ఎనామిల్ పోతుంది. ప్లీజ్, సరిగ్గా తినలేరు ఎవరు. కాబట్టి ఏంటంటే కొంచెం జాగ్రత్తగా చూడండి వీడియోని, కొంచెం ఓపెన్ మైండెడ్తో చూడండి, వాక్యం తరపున చూడండి. మాట చెబుతూ ఉంటారు. పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు ఏంటి అని చాలా మంది అడుగుతూ ఉంటే చాలా తేడాలు మనం చెప్పొచ్చు. దేర్ ఆర్ సో మెనీ డిఫరెన్సెస్ బిట్వీన్ ఓల్డ్ కవెనెంట్ అండ్ న్యూ కవెనెంట్, మేబీ ఓల్డ్ టెస్టిమెంట్ అండ్ న్యూ టెస్టిమెంట్. ఓల్డ్ కవెనెంట్ అంతా ఏంటి అంటే నువ్వు దేవుణ్ణి పట్టుకోవడం. కొన్నిసార్లు దేవుణ్ణి పట్టుకున్న వారు లోకాకర్షణలకు లోనై లోక సంబంధం అనుభవాలు వచ్చినప్పుడు దేవుని వదిలేసి తమ ఇష్టానుసారం జీవించారు. కానీ నూతన నిబంధన యొక్క ప్రాముఖ్యత ఏంటో తెలుసా? ఇట్స్ నాట్ యూ హోల్డింగ్ గాడ్స్ హ్యాండ్, ఇట్ ఈస్ ద లార్డ్ హోల్డింగ్ అవర్ హ్యాండ్స్. నూతన నిబంధన యొక్క ప్రాముఖ్యత ఏంటంటే మనము దేవుని చేతిని పట్టుకోవడం కాదు, కానీ ఆయనే మన చేతిని ఏం చేశారట? ఆయన పట్టుకున్నాడు. ఇది ఎంత అద్భుతమైన ప్రత్యక్షత అంటే ఈ మాటను అర్థం చేసుకున్నప్పుడు నీ జీవితంలో విజయాన్ని సాధిస్తావు. What do you think? కర్మ. సరే, దెర్ ఆర్ టూ కన్ఫ్యూజన్స్ హియర్. ఒకటి, పాత నిబంధన యాజ్ ఎ స్క్రిప్చర్కి నిబంధనకి మధ్యలో ఆయన వ్యత్యాసం చేయలేకపోయారు. ఓల్డ్ కవెనెంట్, ఓల్డ్ టెస్టమెంట్ అంటే దాన్ని అనవసరంగా పాపం మనం ఓల్డ్ టెస్టమెంట్ అని పిలుచుకున్నాం. కానీ బై వాజ్ యాక్చువల్లీ అంటే స్క్రిప్చర్ వేరు. అంటే స్క్రిప్చర్ ఒకటి ఉంది, ఓల్డ్ టెస్టమెంట్ అనేటువంటి స్క్రిప్చర్ 39 కలిసినటువంటి పుస్తకాలకి ఓల్డ్ కవెనెంట్కి మధ్యలో మనం కొంత తేడా చూపించాల్సినటువంటి అవసరం ఉంది. అది ఆల్రెడీ ఇంతకు ముందు విషయాల్లో మనం మాట్లాడుకున్నాం. అయితే ఇందులో అంతకంటే పెద్దగా ఇంకో ప్రాబ్లం ఉంది. ఆ నిబంధన చేసింది ఎవరు? ఓల్డ్ టెస్టమెంట్ అనేటువంటి 39 పుస్తకాల్లో నిబంధనని ఎవరు చేసింది? యెహోవా దేవుడు. మరి దేవుడు చేస్తే యాక్చువల్గా పాత నిబంధన గ్రంథంలో మనిషి దేవుడిని పట్టుకోవడం అంటారు ఏంటి? ఆయన అది మళ్ళీ ప్రత్యక్షత అంటారేంటి? అద్భుతమైనటువంటి ప్రత్యక్షత. ఇలాంటి ప్రత్యక్షత ఉంటే మనం విజయం సాధిస్తాం అంటారేంటి? అంటే వెనకాల మ్యూజిక్ చూసారా ఎట్లా ఉందో? చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకనే అంటే మరి కొంచెం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మన ప్రీచర్స్ కూడా కొంత నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనకి సరిగ్గా తెలియక మనం లేచి మాట్లాడుతున్నాం కాబట్టి మన పుల్పిట్స్లో నుంచి చాలా మనకు తెలియనటువంటి ఇగ్నోరెన్స్ బయటకు వస్తుంది. కాబట్టి బయట ఉన్నటువంటి వాళ్ళు అలాంటి ఇగ్నోరెన్స్ని తీసుకొని దాని మీద అల్లుకుంటూ వెళ్ళిపోతున్నారు. వాళ్ళు మనల్ని అటాక్ చేస్తున్నారు ఆ ఇగ్నోరెన్స్ని బేస్ చేసుకొని చాలాసార్లు.
కాబట్టి వాక్యాన్ని మనం జాగ్రత్త నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు అంత దేవుణ్ణి పట్టుకునేదే అయితే, అంటే మనం పాత నిబంధనలో మనం దేవుణ్ణి పట్టుకునేది అయితే, ఆ మాటలన్నింటినీ ఎట్లా తీసుకోవాలి మనం? పాత నిబంధనకు సంబంధించినటువంటి ఓల్డ్ టెస్ట్మెంట్ వర్డ్స్ అన్నింటినీ మనం ఎట్లా తీసుకోవాలి? హౌ షుడ్ వి టేక్ ఇట్? I think it's God who is reaching out every time, Old or New Testament. యా, ఇట్ ఈస్ గాడ్ హూస్ రీచింగ్ అవుట్. సో ఆదాము అవ్వ దాక్కున్నప్పుడు ఎవరు రీచ్ అవుట్ అయింది? దేవుడే. దేవుడే. అబ్రహాంతో ఫస్ట్ మాట్లాడింది అబ్రహాం దేవుడితో మాట్లాడా, లేకపోతే అబ్రహాంతో దేవుడు మాట్లాడా ఫస్ట్? దేవుడు అబ్రహాంతో మాట్లాడాడు. నిన్నెన్నడు విడువను ఎన్నడు ఎడబాయను ఎక్కడ మాట్లాడాడు? ద్వితీయోపదేశ కాండంలో మాట్లాడలేదు. నిన్ను అరచేతిలో చెక్కుకొని ఉన్నాను ఎక్కడ మాట్లాడాడు? యెషయాలో. అది ఎక్కడుంది? యెషయా ఓల్డ్ టెస్ట్మెంట్. టెస్ట్మెంట్ లోనే కదా ఉంది. మనం వీ హ్యావ్ టు రియల్లీ బీ కేర్ఫుల్ దేర్. మనం ఇచ్చే స్టేట్మెంట్స్ ని మనం కూర్చున్నటువంటి చెట్టును మనం నరుక్కోకూడదు ఎప్పుడు కూడా. దిస్ ఈజ్ యాక్చువల్ గా పరిశుద్ధాత్మ చేత ఇవ్వబడినటువంటి గ్రంథం ఇది. వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇట్ ప్రాపర్లీ. వెనకాల చాలా దీనమైనటువంటి మ్యూజిక్ పెట్టేసి మనం ఎట్లాంటి టీచింగ్ పడితే అట్లాంటి టీచింగ్ ని మనం ఎక్కించకూడదు సంఘంలోకి. నాయకులు నేర్చుకోవాలి. మనం మాట్లాడుతున్నది ఎంత వాక్యానికి వ్యతిరేకంగా ఉందనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. నేను వెళ్ళి ఒక చోటకి నించొని నేను పుల్పిట్ మీద నించొని మాట్లాడేటప్పుడు దానికి ముందు నేను మాట్లాడే ముందే ఆలోచించుకోవాలి ఏం మాట్లాడుతున్నాను, నిజంగా అది వాక్యానుసారమా కాదా అని. ఇన్స్టెంట్ ఇన్స్పిరేషన్తో మాట్లాడుకుని అది పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తున్నాడు అనుకోకూడదు మనం. సో వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. అందుకనే సో బీ మిస్టేకా లేకపోతే ఏంటనేటువంటిది కాదు పాయింట్. అక్కడ నేనేం చెప్తున్నానంటే ఆయన వాళ్ళు మిస్టేక్ చేశారు, సో వాళ్ళని ఇప్పుడు ఏమన్నా మనం తీసుకొచ్చి రాళ్ళేసి కొడుతున్నాం. దట్స్ నాట్ వాట్ వీఆర్ డూయింగ్. లేకపోతే ఆయన తప్పు చెప్పాడు కాబట్టి వేసేద్దాం రండి అంటున్నామా? అట్లా కాదు కదా అనేది. పబ్లిక్ డొమైన్లో ఆయన యూట్యూబ్లో కనిపించినటువంటి వీడియో అది. నేను పోనీ యాక్చువల్గా నేను వెళ్ళి ఆయన ఆనెస్ట్గా చెప్పాలంటే వారు చెప్పేదాన్ని నేను ఎప్పుడు పని కట్టుకొని ఎప్పుడు వెళ్ళి నేను వినలేదు. కానీ ఇది ఫార్వర్డ్ చేశారు ఎవరో. ఫార్వర్డ్ చేసిన తర్వాత అది వింటున్నప్పుడు చాలా బాధ కలిగింది లోపల. సో అది చూసిన తర్వాత నాకు చాలా ఫెల్ట్ వెరీ సాడ్ అబౌట్ ఇట్. ఏంటి ఇట్లాగా ఇంతమందిని ముందు వేసుకొని ఇంత ఆలోచించకుండా ఎట్లా చెప్తున్నారు ఇట్లాగా? అన్ని వేల మంది ఎదురుగా కూర్చోబెట్టుకొని ఇంత ఆలోచించి ఆ వేల మందిలో ఎవ్వరూ అడగరు ప్రశ్నని. ఎందుకంటే వాళ్ళలో జీసస్కి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు, యేసు ప్రభుకి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు అనేది ఆలోచించుకోవాలి మనం. సో వీ హ్యావ్ టు బి ఫ్యాన్స్ ఓన్లీ ఆఫ్ వన్ పర్సన్. సాయి కృష్ణకి ఫ్యాన్స్ కాదు, ప్రవీణ్కి ఫ్యాన్స్ కాదు, లేకపోతే జాన్ క్రిస్టఫర్ గారికో, సుధాకర్ గారికో, ఎడ్వర్డ్ విలియమ్స్ గారికో ఫ్యాన్స్ కాదు మనకు ఉండాల్సింది ఇక్కడ. వీ నీడ్ టు బి ఫ్యాన్స్ ఫర్ ఓన్లీ వన్ పర్సన్, జీసస్ క్రైస్ట్. ఆయన మాటలే చల్లాలి మన మధ్యలో. ఆయన మాటలకు వ్యతిరేకంగా ఈ లిల్లీపుట్స్, నాలాంటి లిల్లీపుట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు మాట్లాడినా సరే వాక్యం ముందు మన అందరం కూర్చే. వాక్యం మనల్ని కరెక్ట్ చేయాలి. సో అందుకని వీ హ్యావ్ టు బి. ఇట్లానే నేను ఎప్పుడు మిస్టేక్స్ చేయలేదని కాదు పాయింట్. ఐ డిడ్ మై ఓన్ మిస్టేక్స్. But when I did the mistakes, actually, man, so Lord, I'm very, very sorry. Actually, I'm such a foolish person. So I came and then I confessed and then I told people, hey, guys, by the way, నేను ఇంతకు ముందు ఇట్లా చెప్పాను, నన్ను క్షమించండి, నేను కరెక్ట్ చేయబడ్డాను ఈ విషయంలో. We got to say that. ఎందుకంటే లేకపోతే ముందున్నటువంటి వేల మంది సర్వనాశనం అయిపోతారు. వాళ్ళకి ఓల్డ్ టెస్ట్మెంట్ పట్ల, దేవుని మాటల పట్ల యాక్చువల్గా ఏముంటుంది, వాళ్ళకి శ్రద్ధ ఏముంటుంది? 39 పుస్తకాలు యాక్చువల్గా పేరుకున్నా సరే జీవోత్సవంలాగా పడి ఉంటాయి వాళ్ళ బైబిల్స్లో.
Okay. So I'll stop here and then we'll open it up for any questions. థ్యాంక్ యూ. ఎవరైనా మాట్లాడాలనుకుంటే మీరు ఖచ్చితంగా అన్మ్యూట్ చేసుకొని మీ ప్రశ్నని ఇప్పుడు దాకా నేర్చుకున్న సబ్జెక్ట్ని బేస్ చేసుకొని కాంటెక్చువల్గా అడగడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ. అలా Yeah. ఇప్పుడు ఈ పుస్తకాలు మీరు చెప్పారు కదా, ఈ స్టైల్ ఏదైతే ఉంది, లిటరేచర్ స్టైల్ ఇంకా కాంటెంట్, ఈ ప్రతి పుస్తకానికి ఉంటుందా లేకపోతే ప్రకటన గ్రంథం మాత్రమేనా? మనం ప్రతి పుస్తకం గురించి మాట్లాడుకున్నాం కదా ఇట్లాగా. అంటే ఇదే స్టైల్ ఉంటుంది, ఈ లిటరేచర్ స్టైల్, కంటెంట్, ఇంకా మోడ్ ఆఫ్ సర్క్యులేషన్? నో ఇది దిస్ ఈజ్ మోడ్ ఆఫ్ సర్క్యులేషన్. మనకి ఫర్ ఎగ్జాంపుల్ చాలా పుస్తకాల్లో మనకి లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఐజయా మోడ్ ఆఫ్ సర్క్యులేషన్ ఏంటి? వి డోంట్ నో. ద కాంటెంట్ ఈస్ ప్రాఫెసీ, దట్స్ ఇట్, దట్స్ ఆల్ వి నో. అందులో కొన్ని భాగాలు అపాకలిప్టిక్ స్టైల్లో రాసి ఇచ్చారు మనకి, అంతవరకే మనకు తెలుసు. బట్ ప్రకటన గ్రంథం క్లియర్గా యాక్చువల్గా ఈ మూడింటిని మనకు చెప్పింది. ఓకే, సర్క్యులేట్ చేయండి రా, లెటర్ లాగా. విసి లెటర్ లాగా మనం చూసాం దాన్ని, బికాజ్ ఇట్ సేస్ దట్. కాబట్టి లెటర్కి అప్లై చేయాల్సినటువంటి, మనం ఇంతవరకు ఏదైతే నేర్చుకున్నామో లెటర్కి అప్లై చేయాల్సినటువంటి ఏవైతే ఉంటాయో వాటిలన్నింటినీ మనం ఇక్కడికి తీసుకురావాలి. నేను చెప్పాను కదా టూల్ సెట్, మనకు చెప్పాను కదా. మనం చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళం? జామెట్రీ క్లాస్ అనగానే ఏం తెచ్చుకునేవాళ్ళం చెప్పండి? బాక్స్ ఉంది ఒకటి, జామెట్రీ బాక్స్ తెచ్చుకునేవాళ్ళమా లేదా? రైట్. కాబట్టి ఇది లెటర్ అనగానే మనకి ఏ బాక్స్ తెచ్చుకోవాలి? మనం లెటర్ బాక్స్ తెచ్చేసుకోవాలి. అందులో టూల్స్ ఉన్నాయి మనకు ఆల్రెడీ, మనం ఇంతకు ముందు లెసన్స్ లో నేర్చుకున్నాం ఆల్రెడీ. సో ప్రాఫెసీ అన్నారు, ఇందులో ఉన్న కాంటెంట్ ప్రాఫెసీ అన్నారు. ఏం బాక్స్ తెచ్చుకుంటాం? వెంటనే ఓల్డ్ టెస్ట్మెంట్ లో మనం ప్రవచనాల గురించి నేర్చుకున్నటువంటి లెసన్స్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ మనం నేర్చుకున్నటువంటి టూల్ సెట్ మొత్తాన్ని తెచ్చుకుంటాం, ఇంకో బాక్స్ పెట్టుకున్నాం దగ్గర. సో అపాకలిప్టిక్ స్టైల్, దానికి ఆల్రెడీ నేను ఈ రోజు ఇచ్చాను, కొన్ని టూల్స్ని ఇచ్చాను. జాగ్రత్తగా వినండి. యోహాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు, ఎవరు తీసుకెళ్తున్నారు, ఎవరు మాట్లాడుతున్నారు, ఏ ఇమేజెస్ చూపిస్తున్నారు, ఆ ఇమేజెస్కి అర్థం చెప్పారా లేదా వాళ్ళు, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాను నేను. కాబట్టి ఈ టూల్స్ని యాక్చువల్గా జాగ్రత్తగా అప్లై చేయండి. అర్థమవుతుందా నేను చెప్పేది? సో ఆ స్క్రిప్చరు ఏదైతే మనకి చెప్తోందో, నేను ఇలాంటి సాహిత్యాన్ని నన్ను ఇలా చదవండిరా అని ఏదైతే చెప్తోందో, మనం యాక్చువల్గా దాన్ని జాగ్రత్తగా క్షుణ్ణంగా తీసుకొని దానికి సంబంధించినటువంటి జామెట్రీ బాక్స్ని తెచ్చుకోవటమే మనం, అంతే. దానికి సంబంధించినటువంటి టూల్ బాక్స్ని తెచ్చుకోవటమే మనం. పత్రికలు చాలా క్లియర్గా చెప్పినాయి, నేను పత్రికను బాబు నన్ను పత్రికలా చదవండి అని చెప్తున్నాయి. సువార్తలు యాక్చువల్గా చాలా స్పష్టంగా చెప్తున్నాయి, నేను సువార్తను బాబు, నేను థియలాజికల్ బయోగ్రఫీని నన్ను జాగ్రత్తగా అట్లా చదవండి అని చెప్పుకుంటున్నాయి. అవునా కదా లారెన్స్? సో దట్స్ వై వి బ్రింగ్ దట్ కైండ్ ఆఫ్ థింగ్ దేర్. ఓకే అన్న, పరమగీతాల్ని ఏ సాహిత్యం కింద తీసుకుంటాము? పోయిటరీ. గీతం కదా, గీతమా కదా అది? గీతం అంటే ఏంటి? సాంగ్. అంటే ఏంటది? దాంట్లో కంటిన్యూషన్స్ లో ఉంటున్న ఇది పోయిటరీ. అది పోయిటరీ. పద్యాల్లో చాలా సింబల్స్ ఉంటాయి కదా. అవునండి. పద్యాలను మనం మాట్లాడుకునేటప్పుడు డైరెక్ట్గా మాట్లాడుకోం. పద్యాలను మనం మాట్లాడుకునేటప్పుడు, ఇప్పుడు మా భార్య, నేను ఇఫ్ ఐ హ్యావ్ టు సే నీ ముఖం చంద్రబింబం వల్లే ఉంది అంటాను. అంటే నేను ఆ రోజు అమావాస్య అనుకోండి, నా దరిద్రం కొద్ది, అంటే ఎరా నిన్ను కనిపించట్లేదా అందనుకోండి, అదొక నికృష్టం మళ్ళీ. అట్లా కాదు నేను చెప్పేది, చాలా రౌండ్గా చూడటానికి ముద్దుగా ఉంది అనే సంగతి నేను మాట్లాడుతున్నాను అక్కడ. అలాగే షైనింగ్గా ఉంది అనేటువంటి విషయాన్ని చెప్తున్నాను నేను అక్కడ. పద్యాల్లో ఊరకనే మాట్లాడుకో, అంటే అందుకనే పద్యాన్ని పద్యంలాగా తీసుకోకపోతే చాలా అనర్థాలు జరిగిపోతాయి మనకి. కాబట్టి వీ హ్యావ్ టు అండర్స్టాండ్, పద్యాలను పద్యంలాగా చదువుకోవాలి. అది అన్న, ఇది యూట్యూబ్లో ఒక క్వశ్చన్ పద్మాకర్ గారు అనే ఐడి నుంచి, డియర్ సార్, కుడ్ వి సీ దిస్ కైండ్ ఆఫ్ లిటరేచర్ ఇన్ ఎనీ అదర్ రిలీజియస్ టెక్స్ట్స్ ఇన్ ద వరల్డ్? మేబీ. ఎస్, ఆనెస్ట్లీ ఎస్. సో Zoroastrianism, Persian religionలో they said there is some sort of apocalyptic literature there.
బట్ అందుకని యాక్చువల్గా చాలామంది ఏమన్నారంటే ఇది పర్షియా నుంచి అప్పు తెచ్చుకున్నటువంటి స్టైలు యూదులు. ఎందుకంటే వాళ్ళు పర్షియా వాళ్ళు తీసుకెళ్లారు సైరస్ టైంలో. యాక్చువల్గా బబులోన్ తీసుకెళ్ళిన తర్వాత బబులోన్ని పర్షియా అటాక్ చేయటం వాళ్ళ దగ్గర నుంచి అప్పు తెచ్చుకున్నటువంటి స్టైల్ అని చెప్పేసి అన్నారు. కొంతమంది అట్లా చెప్పినటువంటి దాఖలాలు ఉన్నాయి. కానీ నేనేమంటానంటే యెషయా గ్రంథం బబులోన్ ముందే కదా రాయబడింది. సో పర్షియాకి ముందే కదా, పర్షియా గురించి తెలుసుకోక ముందే కదా. సో అందుకని నేనేమంటానంటే నో, దట్స్ నాట్ యాక్చువల్లీ అది పర్షియా నుంచి అప్పు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే గాడ్ ఆఫ్ ద బైబుల్ షోడ్ యాక్చువల్లీ థింగ్స్ పరలోకపు వ్యాంటేజ్ పాయింట్ నుంచి చూపించడం అనేటువంటిది ఇది కొత్త ఏం కాదు బైబిల్ దేవునికి. సో ఇది ఇంతకుముందు చాలాసార్లు జరిగింది కాబట్టి ఐసే దెర్ ఈస్ అ ప్రెసిడెంట్ ఫర్ దిస్ ఇన్ ది ఓల్డ్ టెస్టమెంట్. అండ్ అందుకని మనకి కొత్తగా ఎవరి దగ్గర నుంచి అప్పు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. సో ఎస్, దెర్ ఈస్ దిస్ టైప్ ఆఫ్ స్టైల్ ఈస్ దేర్ ఇన్ జొరాస్ట్రియనిజం. ఈవెన్ దో అందులో అపోకలిప్టిక్ లిటరేచర్ లాగా కనిపించినా సరే నక్కకి నాగలోకానికి ఉన్నంత వ్యత్యాసం ఉంది బైబిల్లో కనిపించినటువంటి అపోకలిప్టిక్ లిటరేచర్కి పర్షియాలో కనిపించినటువంటి దానికి. సో దెర్ ఈస్ అ హ్యూజ్ డిఫరెన్స్ బిట్వీన్ దిస్ టూ దట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. ఎస్. సో ఇంట్రొడక్షన్ మీరు వచ్చే క్లాస్లో తీసుకుంటారా? ఇప్పుడే చెప్తారా? దేదా ఇంట్రొడక్షన్ 7 types of introduction for 7 churches. అది వదిలేసేయండిలేండి. అంటే అది నేను 4 ఖర్చుకొని మాట్లాడాను. అది ఎప్పుడైనా నేను రెవల్యూషన్ మీద ప్రత్యేకమైనటువంటి క్లాస్ తీసుకుంటే లోతుగా తీసుకునేటప్పుడు దాని గురించి మాట్లాడతాను. ఎందుకంటే ఇది ఈ వ్యాక్ అకాడమీలో చేస్తున్నటువంటి సిరీస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బేసిక్ టూల్స్ని జనాలకి ఇచ్చేస్తే దీని పట్ల అసలు యాక్చువల్గా మిస్అండర్స్టాండ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. దీని నుంచి భయపడి దూరంగా వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. చాలా చాలా బేసిక్ టూల్స్లో మెయిన్ మెసేజ్ని అర్థం చేసేసుకుంటారు అనేటువంటిది ఉద్దేశం. అట్లని బట్ అట్ ద సేమ్ టైం ప్రతి ఇండివిజువల్ పుస్తకం పట్ల క్షుణ్ణమైనటువంటి అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది మనకి కదా. సో అది కాదు ఈ సిరీస్ యొక్క ముఖ్య ఉద్దేశం. అది కాదు ఈ సిరీస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బేసిక్ టూల్స్ని ఇచ్చేస్తే ఆ టూల్స్ని ఉపయోగించుకొని మెయిన్ మెసేజ్ని చకచక్క చదివేసుకుంటారు భయపడకుండా అనేటువంటిది. ఆ తర్వాత ఎవరన్నా ఏదన్నా మాకు ప్రత్యేకమైనటువంటి ప్రత్యక్షత వచ్చిందని చెప్పినా సరే ఈ బేసిక్ టూల్స్ని ఉపయోగించుకొని బ్రదర్ ఒకసారి మళ్ళీ చెప్పు ఒకసారి అని అంటారని. సో ఆ బేసిక్ టూల్స్ని ఇచ్చేస్తే మిస్అండర్స్టాండ్ చేసుకోకుండా తప్పుదారి పట్టకుండా ఎవరు ఏం చెప్పినా సరే కొట్టుకుపోకుండా చాలా జాగ్రత్తగా ఇదిగో ఇవి బేసిక్ టూల్స్ మాకు వచ్చేసినాయి హెర్మెన్యూటిక్స్లో, వీళ్ళు చెప్పినటువంటిది కరెక్ట్ కాదు అని ఆలోచించేటువంటి కెపాసిటీ డెవలప్ చేయడానికి కదా. ఓకే, I'm waiting for 2 years for revelation to hear from you. So some more I think we'll have to hear. అంటే చాలా మంది అంటే రెవల్యూషన్ గురించి వెయిట్ చేస్తారు కానీ నేను ఐ టాట్ ఆన్ ద హోల్ బుక్. ప్రతి ఒక్క వచనాన్ని నేను టీచ్ చేశాను. 7 నెలలు 8 నెలలు టీచ్ చేశాను నేను ఒక్క పుస్తకాన్ని. ఎవ్రీ వర్స్ని చదివి అంతా రికార్డ్ చేశారు, వీడియో రికార్డింగ్ చేశారు. అంతా వీడియో రికార్డింగ్ చేసి ఆ వీడియో పోగొట్టారు ఎక్కడో. నేను కాదు పోగొట్టింది. సో రికార్డ్ చేసిన వాళ్ళు పోగొట్టారు మొత్తానికి. సో నాకు మేబీ అనిపించింది అప్పుడు, దేవా మళ్ళీ ఒకసారి చదవమని చెప్తున్నావేమో నువ్వు నాకు అని. సో ఐ రీడ్ ఇట్ అగైన్. ఇక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు జే అని. అబ్బాయి చాలా ఘనుడు అనమాట. ఏం చేశాడంటే లాస్ట్ సమ్మర్ మా ఇంటికి వచ్చి కూర్చున్నాడు. ఆయన కెనడా నుంచి వేరే దేశం నుంచి ఈ దేశానికి డ్రైవ్ చేసుకుంటూ వచ్చాడు. తను డ్రైవ్ చేసుకుంటూ వచ్చి నా పీకల మీద కత్తిపెట్టి నాకు రెవల్యూషన్ చెప్తావా చస్తావా అని కూర్చున్నాడు. చెప్పేదాకా వదల్లా. మొత్తం కూర్చొని చెప్పించుకొని ఒక వారం రోజుల పైగా మా ఇంట్లోనే టెస్ట్ వేసి, అంటే చాలా టెస్ట్ వేసామంటే చాలా సంతోషకరమైన సమయం అనుకోండి. మెడ మీద కత్తిపెట్టి మొత్తం చెప్తే కానీ మా ఇంటి నుంచి కదలలేదు మళ్ళీ. సో ఆయన మళ్ళీ సమ్మర్కి వస్తున్నాడు. ఏంటంటే లాస్ట్ టైం మీరు అన్ని చాప్టర్స్ గురించి మీరు ఓకే ఈ చాప్టర్ 1వ అధ్యాయం దీని గురించి, 2వ అధ్యాయం దీని గురించి అని చెప్పుకుంటూ వచ్చారండి. ఈ సమ్మర్ అట్లా కాదు, నేను మీరు చెప్పిన తర్వాత వెళ్ళి మళ్ళీ ఒకసారి చదువుకొని నేను కూడా కొన్ని విషయాలు నేర్చుకున్నాను.
ఈ సమ్మర్ యాక్చువల్గా ప్రతి అధ్యాయం నుంచి కొన్ని కొన్ని విషయాలు కూలంకషంగా మిమ్మల్ని అడగటానికి నేను ఇష్టపడుతున్నాను. ఆ విషయాలు నేను అడుగుతాను మిమ్మల్ని అన్నాడు. ఈ సమ్మర్ కూడా వస్తాట, మళ్ళీ కత్తి పట్టుకొని వస్తున్నాడు, గొంతు మీద కత్తి పెట్టుకొని మళ్ళీ నేర్చుకోవడానికి. ఆయన వచ్చినప్పుడు ఈసారి ఒక పని చేస్తాం. ఏంటంటే ఈసారైనా సరే ఒక నమ్మకమైనటువంటి దాసులకు వీడియో రికార్డింగ్ చేయడానికి అవకాశం ఇచ్చి ఆ వీడియోస్ని పోస్ట్ చేయడానికి అవకాశం ఉంటుందేమో ఆయన అడిగే ప్రశ్నలు బట్టి అనేది చూద్దాం ఈసారి. సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు టీచ్ ఎవ్రీ సింగిల్ వర్స్ ఇన్ ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ ఈసారి కానీ, బట్ ఐఎమ్ గోయింగ్ టు డూ. సో నాకు ఉన్నటువంటి ఒక సంతోషకరమైనటువంటి ప్రివిలేజ్ ఏంటంటే, నేను మాస్టర్ ఆఫ్ డివినిటీ నేను చేసేటప్పుడు నా ప్రొఫెసర్ ఎవరైతే ఉన్నారో ఆయన అపాకలిప్టిక్ లిటరేచర్లో ఆయన ఘనుడు. ఆయన పిహెచ్డి యాక్చువల్గా డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ అబర్డీన్లో, తర్వాత మన ఐహోవర్డ్ మార్షల్ కింద ఆయన ప్రకటన గ్రంథం మీద పిహెచ్డి చేశాడు. ఆ ప్రకటన గ్రంథాన్ని గ్రీకులో టక చెప్పేస్తాడు, మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆయన యాక్చువల్గా చూడకుండా చెప్పేస్తాడు ఆయన. సో ఆయన కింద ప్రకటన గ్రంథాన్ని చదవటం అనేటువంటిది చాలా ఒక చాలా గొప్ప భాగ్యంగా నేను ఎంచుకున్నాను. సో he opened actually all of a sudden this book for me and I fell in love with the book of Revelation. అప్పటి నుంచి ఈ పుస్తకంతో ప్రేమలో పడ్డాను నేను. అండ్ ఆయనకి ఇష్టం కానటువంటి ఒక పని చేశాను. ఆయన ఏమన్నాడంటే, ఓల్డ్ టెస్టమెంట్ మీద ఈ పుస్తకం బాగా డిపెండ్ అయింది కాబట్టి నువ్వు ఓల్డ్ టెస్టమెంట్ బాగా నేర్చుకోవాలని చెప్పేసానంటే, నేను వెళ్ళి ఓల్డ్ టెస్టమెంట్ మీద పిహెచ్డి చేయడం నేర్చుకున్నాను. అది ఆయనకి నచ్చలేదు. ఏంటంటే, అరే నేను నీకు న్యూ టెస్టమెంట్ పిహెచ్డి అవ్వాలని నేను ఇష్టపడితే నువ్వు కాస్త నా నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని ఓల్డ్ టెస్టమెంట్ పిహెచ్డి చేస్తున్నావు ఏంటని. సో బట్ ఎనీవే, సో పాయింట్ ఏంటంటే, సో నౌ ఐఎమ్ ఎంజాయింగ్ బోత్ టెస్టమెంట్స్. సో బికాస్ ఆఫ్ హిమ్. యా, తెలుగులో రికార్డ్ చేయండి బ్రదర్ ఈసారి చేస్తే. యా, షూర్ అండి. యా, తప్పకుండా. ఆ జే అనే అబ్బాయి యాక్చువల్గా ప్రతి క్లాస్ జాయిన్ అవుతాడు. నేను ఎప్పుడైతే ఆ అబ్బాయి గురించి మాట్లాడుతానో అదే క్లాస్ జాయిన్ అవడు. ప్రసంగి గ్రంథాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలండి? ఇది కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తుంది కదా మిగతా గ్రంథాల కంటే. విజ్డమ్ సాహిత్యం అది. ప్రసంగి గ్రంథం విజ్డమ్ సాహిత్యం. నా 9వ తరగతి పిల్లలకి, నేను 10వ తరగతి పిల్లలకి యాక్చువల్గా ప్రసంగి గ్రంథాన్ని ఎట్లా చదవాలనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. వాళ్ళు భలే బ్యూటిఫుల్గా చెప్తారు అసలు యాక్చువల్గా ఈరోజు. సో వాళ్ళు ఏం చెప్పానంటే, విజ్డమ్ అంటే బేసికల్లీ జ్ఞానం అంటే ఏంటంటే, దేవుడు మనల్ని సృష్టించినటువంటి ఏ ఉద్దేశం అయితే, ఏ డిజైన్ అయితే ఉందో ఆ డిజైన్ ప్రకారం మనం జీవించడం అనేటువంటిదే జ్ఞానం. సో అంటే ఏ ఉద్దేశంతో అయితే మనల్ని తయారు చేశాడో ఆ ఉద్దేశానికి మళ్ళీ మనం రీఅలైన్ అవ్వటం, ఆ ఉద్దేశానికి మళ్ళీ మనం ఆ ఉద్దేశం ప్రకారం జీవించడం అనేటువంటిదే జ్ఞానం. ఓకే, డిజైనర్ యొక్క పర్పజే విజ్డమ్. అయితే ప్రసంగి గ్రంథాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటే, ఈ ప్రసంగి ఎవరైతే ఉన్నారో, సో ఈ ప్రసంగి ఆయన ఓకే నేను జ్ఞానయుక్తంగా జీవించాలి, కానీ దేవుడిని పక్కన పెట్టేసి నేను ఈ లోకాన్ని నేను పరిశీలిస్తూ నేను జ్ఞానయుక్తంగా జీవించాలి అనేటువంటి విషయాన్ని పట్టుకొని బయలుదేరాడు. ఉదాహరణకి మీరు ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయంలో గనక జాగ్రత్తగా చూసుకుంటూ వస్తే, సో ఎక్లీసియాస్టస్ని ఒకసారి ఓపెన్ చేస్తే 1వ అధ్యాయాన్ని కనుక జాగ్రత్తగా చూసుకుంటూ వస్తే, అంటే దీని మీద నేను ఎటు చేయట్లేదు కాబట్టి నేను టైం తీసుకొని చెప్తున్నాను. వ్యర్థం అనే దాంతోనే బిగిన్ అవుతుంది కదా. సో అందుకనే ఇది డిఫరెంట్ గా కనిపిస్తుంది కదా. ఈయన సో చూడండి 15వ వచనం కనుక 13వ వచనం కనుక చూస్తే, అందులో ఆయన ఏం చేస్తాడంటే, ఐ అప్లైడ్ మై మైండ్ టు స్టడీ అండ్ టు ఎక్స్ప్లోర్ బై విజ్డమ్ ఆల్ దట్ ఈస్ డన్ అండర్ ద హెవెన్స్ అంటాడు. అంటే హీ స్టార్టెడ్ విత్ హిమ్సెల్ఫ్. విజ్డమ్ని దేవుని ప్రమేయం లేకుండా జ్ఞానం అనేటువంటి దాన్ని నాకు తెలిసినటువంటి జ్ఞానంతో మొదలయ్యి ప్రపంచాన్ని, ప్రపంచ ఉద్దేశాన్ని, జీవిత ఉద్దేశాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నిస్తానని మొదలయ్యాట. బోర్ల పడ్డాడు 7వ అధ్యాయానికి వచ్చేటప్పటికి. అక్కడ 7వ అధ్యాయం దగ్గర ఏమంటాడంటే, నాయనా ఇక చాలు, ఇది దండం, ఇది నేను తట్టుకోలేకపోతున్నాను. ఎందుకంటే దేవుడి ప్రమేయం లేకుండా పక్కన పెట్టేసి ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తే సమస్తం వ్యర్థంలాగా కనిపిస్తుంది. ఎవరైనా సరే అన్యాయంగా చచ్చిపోయినటువంటి వాడికి న్యాయం లేదు,
మామూలుగా చచ్చిపోయినటువంటి, అన్యాయం చేసి చచ్చిపోయినటువంటి వాడికి వాడు మామూలుగానే చచ్చిపోతున్నాడు. అంత సమస్తం మీనింగ్లెస్గా ఉంది అన్నట్టుగా ఒక రకమైనటువంటి డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. ఆ టైంలో ఒక రియలైజేషన్కి వస్తాడు, ఓరి నాయనా, ప్రపంచాన్ని దేవుని యొక్క దృష్టిలో నుంచి దేవుని యొక్క ప్రమేయం లేకుండా చూడటం అనేటువంటిది చాలా పెద్ద పొరపాటు. వీ నీడ్ టు సీ గాడ్, వీ నీడ్ టు సీ ద వరల్డ్. మన జీవితాన్ని, జీవాన్ని, ప్రపంచాన్ని మనం దేవుని యొక్క దృక్పథం నుంచి చూడకపోతే వీ గెట్ డిప్రెస్డ్, వీ గెట్ డిసప్పాయింటెడ్. మనం నిరాశలోకి, నిస్పృహలోకి, డెస్పాండెన్సీలోకి మనం వెళ్తాము. కాబట్టి వీ నీడ్ టు హ్యావ్ ఎ వాంటేజ్ పాయింట్, వీ నీడ్ టు సీ ద వరల్డ్ త్రూ గాడ్. అదే నిజమైనటువంటి విజ్డమ్ అంటాడు. అంటే కీర్తనల గ్రంథంలో, క్షమించండి, సామెతల గ్రంథంలో ఏమనుంటుందంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలం అని అంటే, ఈయన ప్రసంగి ఏం చేస్తాడంటే, యెహోవాని పక్కన పెట్టేసి మనం జ్ఞానాన్ని సముపార్జించుకోగలమా లేదా అనేటువంటి ప్రయత్నం చేయడానికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత, లేదురా బాబు, ప్రతి ఒక్కటి కూడా మిస్ట్, అంటే మీనింగ్లెస్ అని రాశారు కానీ, వ్యర్థం అని రాశారు కానీ, యాక్చువల్గా చెప్పాలంటే అది మిస్ట్ అంటే ఏమంటాం? హెవెల్ అంటే మిస్ట్ అని తెలుగులో ఏమంటాం? టైనీ డస్ట్ పార్టికల్. మంచు. మంచు అంటే మళ్ళీ ఇది ఉంది, పొగమంచు లాగా అనుకోవచ్చా మనం? మిస్ట్ అనేది ఆవిరి లాంటిది. సో అది ఆవిరి ఏమవుతుంది? పొద్దున నుండి సాయంత్రం వరకు ఉంటుంది ఆవిరి? ఉండదు. ఆవిరి అయిపోయాడు రా అంటాం. అంటే ఏంటి అర్థం? అది ఆవిరిలాగా అయిపోతుందని అర్థం కదా. అంటే అది టెంపరరీ. అది అందుకనే ఈ హెవెల్ అనేటువంటి మాట చాలా ఇంపార్టెంట్ మాట ఇందులో. మీనింగ్లెస్ అని ఎక్కడైతే తర్జుమా చేశారో, వ్యర్థం అని తెలుగులో తర్జుమా చేశారో, యాక్చువల్గా దాని హీబ్రూ మాట హెవెల్. సో ఈ హెవెల్ అనేటువంటి మాట నుంచే వచ్చింది ఏబెలు. మొదటి మనకి ఆదికాండంలో మనకు కనిపించేటువంటి ఏబెలు అంటే ఉండి ఆవిరిలాగా వెళ్ళిపోయాడే అనుకున్నటువంటి మాట అనమాట. సో అర్థమవుతుంది నేను చెప్పేది మీకు? అయితే సో అందుకని ఈయన ఏం చేశాడంటే, సమస్తము ఆవిరి లాంటిది, సమస్తం ఆవిరిలాగా వెళ్ళిపోతుంది. స్థిరమైనటువంటి పునాది లేకుండా గనక దీన్ని ఆలోచిస్తే, ఈ ఊరికనే ఆవిరి అయిపోయేటువంటి దాని నుంచి మీనింగ్ ఏం తెచ్చుకుంటాం మనం? అందుకని డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు ఆయన. సో అందుకని స్థిరమైనటువంటి పునాది దగ్గరికి వచ్చాడు. అంటే సామెతల గ్రంథం యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానానికి మూలం అంటే, ప్రసంగి గ్రంథం యెహోవా లేకుండా జ్ఞానానికి మూలం ఏదన్నా ఉందా వెతుక్కోవటానికి ప్రయత్నించి బొక్కబోర్లా పడి లేదని చెప్పేసి మళ్ళీ వెనక్కి వచ్చి, నిజంగానే కరెక్టే, సామెతల గ్రంథంలో చెప్పినటువంటి మాట కరెక్టే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానానికి మూలం, లేకపోతే జ్ఞానం రాదు, మొత్తం కూడా ఆవిరిలాగే ఉంటుంది. మనకి జీవితం అనేటువంటిది చాలా నిరాశ, నిస్పృహల్లో అడుగంటిపోతుంది. దేవుడి యొక్క ప్రమేయం లేకుండా మనం చరిత్రను చూసినా, వర్తమానాన్ని చూసినా, భవిష్యత్ కాలాన్ని చూసినా సరే, దేవుని ప్రమేయం లేకుండా గనక మనం వీటిని అంటుకోవటానికి ప్రయత్నిస్తే భస్మం అయిపోతాం మనం. సో అనేటువంటి దృక్పథాన్ని ప్రసంగి గ్రంథం ఇస్తుంది మనకి. అర్థమైందండి? అర్థమవుతుందండి. ఇది ఫస్ట్ చదివేటప్పుడు అదే ఆ వ్యర్థం అనే దాంతోనే ఉంటే అదే డిప్రెషన్ లోకే వెళ్ళిపోతున్నాం అనమాట. వెళ్ళాను, అయ్యో అంతా వ్యర్థమే కదా చెప్తున్నాడు ప్రసంగి, మంచిగా వ్యర్థమనే చెప్తున్నాడు. అంటే ఈ గ్రంథం అంతా ఇదంతా అంటే ఏది చూసినా వ్యర్థమే అని చెప్తున్నాడు. ఇంకేంటి అయితే చివర ఒక మాట ఉంది, ఇదే మానవ కోటికి విధి అని. ప్రసంగి గ్రంథం అదొక్క వాక్యమే విడిగా కనిపిస్తుంది కానీ అంత వ్యర్థం అని ఏడో అధ్యాయం కూడా ఒకసారి చూడండి, అదే టర్నింగ్ పాయింట్ అక్కడ ప్రసంగి గ్రంథంలో. అందుకని పుస్తకం మొత్తం ఎంచుకుంటాడు అప్పుడు ఇంకా దేవుణ్ణి కలిగిన జ్ఞానాన్ని ఎంచుకుంటున్నాడు ఇంకా. సో దేవుడు లేకుండా ప్రపంచాన్ని చూడటానికి ప్రయత్నించాడు, బొక్కబార్లు పడ్డాడు, తర్వాత దేవుడి దగ్గరికి వచ్చి నిజంగానే చూడటం మొదలు పెట్టాడు. అది ప్రసంగి గ్రంథం సారాంశం. ఓకే. Then you should not read the 12th chapter. ఏంటంటే Prasangi. సో మా 10th క్లాస్ పిల్లలు భలే ఎంజాయ్ చేశారు ఈ మాట చెప్పిన తర్వాత వాళ్ళకి. అన్న మీకు ఒక మెసేజ్ పెట్టాను సార్, చూడండి. పర్సనల్ మెసేజా? అవునండి. ముయ్యానా?
జూమ్లో లేదు Zoom లో ఆపేయని కాదు. అది ఇది చెప్పాలా దీని గురించి? ఐ మీన్ వాట్ యు సే మేబీ ఓకే, ఒక రోజు కాన్ఫరెన్స్ జరుగుతుందండి. ఏప్రిల్ 12వ తారీఖు. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. 10 గంటల నుంచి 5 గంటల వరకు. చాలా ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్ ఇది. ఇది కనుక మీరు జాయిన్ అయితే యూ విల్ హ్యావ్ యాక్చువల్లీ ఎ బ్యూటిఫుల్ పర్స్పెక్టివ్ ఆన్ లైఫ్. ఇట్లాంటి టైంలో ఎస్పెషల్లీ మనం బ్రతుకుతున్నటువంటి సమయాల్లో ఇలాంటి కాన్ఫరెన్స్ పెట్టడం అనేటువంటిది చాలా మంచిది. ఆర్టీఎఫ్ హిత రెండు కలిసి చేస్తున్నటువంటి కాన్ఫరెన్స్ ఇది. వివరాలకి నేను ఐ వుడ్ సజెస్ట్ యూ ప్రకాష్, ఐ వుడ్ సజెస్ట్ యూ ఐమ్ గివింగ్. సో వివరాలకి ప్రకాష్ని కన్సల్ట్ చేయండి. ఓకే, షూర్, థ్యాంక్ యూ సార్. నాది ఒక డౌట్ అండి. దిస్ విల్ బి ద ఫైనల్ క్వశ్చన్. ప్లీజ్ గో అహెడ్. సార్, హెర్మెనెటిక్స్ కి సంబంధించింది కాదు, కానీ జనరల్ క్వశ్చన్. నాకు ఒక ఫ్రెండ్ ఉంది. తను మరి ప్రకటన గ్రంథం రాకడను గురించి ఎప్పుడు విన్నదో, ఎలా విన్నదో తెలీదు. తను తన పిల్లల్ని కానీ తన అంటే మనవాళ్ళని కానీ ఎలా పెంచింది అంటే, దేవుడు వచ్చేస్తున్నాడు, ఇంకా మనకు చదివేందుకు, దేవుడు వచ్చేస్తున్నాడు, ఈ ఇల్లులు ఎందుకు, రోడ్డు మీద నాతో పాటు నడుస్తూ ఉన్నప్పుడు నిజంగా దేవుడు రాకడలో ఇవి ఏమైపోతాయి, ఇలాంటి దాంట్లో తను ఉంది సార్. మరి తనకి ఎలా చెప్పాలో కొంచెం అర్థం కావట్లేదు, మీరు చెప్తారా? షూర్. వన్స్ అగైన్ ప్రకటన గ్రంథం హెర్మెనెటిక్స్ని చదివించండి. దట్స్ ద ఓన్లీ వే దట్. ఎందుకంటే ఈ పుస్తకం ఒకవేళ ఓన్లీ రాకడ గురించి అయితే అన్ని అధ్యాయాలు రాయాల్సిన అవసరం ఉంది, 22 రాయాల్సిన అవసరం ఉంది. ప్రభు వస్తున్నాడు, అయిపోలా. ఈ పుస్తకానికి పేరేం పెట్టారని చెప్పాను నేను? ఏం పేరు పెట్టారు ఈ పుస్తకం? గ్రీక్ లో దీని పేరేంటి? అపోకలిప్స్ అంటే ఏంటి అర్థం? అన్కవర్. ఏం చూపిస్తున్నాడు అనేటువంటి చూడాలి కదా. రాకడ ఒక్కటేనా చూపించేది? అది కాదు కదా చూపించేది. రాకడ ఉంది ఇందులో, కానీ అదొక్కటే లేదు. ప్రభు ఇంకా ఏదో చాలా చెప్పటానికి ఇష్టపడుతున్నాడు. ఆయన యొక్క గుండె చప్పుడిని మనతో పంచుకోవటానికి ఇష్టపడుతున్నాడు ఆయన ఈ 22 పుస్తకాల్లో. చూడద్దా దాన్ని? సో కాబట్టి ఏంటంటే క్షుణ్ణంగా చదవటం నేర్చుకుందాం. మన తప్పుడు దృక్పథం బేసికల్లీ ఏంటంటే, ఆయన వచ్చేసిన తర్వాత మొత్తం మనం చేసిందంతా వ్యర్థమైపోతుంది అనేటువంటిది కాదు. నో, దట్స్ నాట్ వాట్ ఇట్ ఈస్. దెర్ ఈస్ అ కంటిన్యూటీ, దెర్ ఈస్ అ డిస్కంటిన్యూటీ. అంటే ఏంటంటే, వన్స్ అగైన్ ఆయన తన రాజ్యాన్ని భూమి మీద ఎస్టాబ్లిష్ చేస్తాడు. అది ప్రకటన గ్రంథం మెయిన్ పాయింట్. అంటే మనందరం కలిసి ఇక్కడంతా ఖాళీ చేసేసి, ఇల్లు ఖాళీ చేసినట్టుగా మనం ఖాళీ చేసేసి వెళ్ళిపోతే దేవుడు దీన్ని కొంచెం కిరసనాలు పోసి తగలబెట్టేస్తాడని కాదు కదా పాయింట్ ఇక్కడ. ఈ భూమిని రెన్యూ చేస్తాడు. పరలోకపు సింహాసనం యాక్చువల్గా భూమి మీదకి ఎక్స్టెండ్ అవుతుంది. అది పాయింట్ ప్రకటన గ్రంథం. సో his kingdom gets established actually on this earth. Everything on this earth is renewed. దీన్ని నిప్పులో వేసినటువంటి విధంగా ఆయన యాక్చువల్గా దీన్ని ఏం చేస్తాడంటే దీన్ని రిఫైన్ చేస్తాడు. ఇందులో ఉన్నటువంటి ప్రతి పాపపు డాగుని యాక్చువల్గా తుడిచిపెట్టేస్తాడు దాన్ని. అండ్ హీ రెన్యూస్ ఇస్ యాక్చువల్గా దేదీప్యమానంగా దగదగా మండేటట్టుగా, దీన్ని దగదగా వెలిగిపోయేటట్టుగా దీన్ని యాక్చువల్గా దీన్ని రెన్యూ చేస్తాడు. ఆయన మొత్తాన్ని గ్లోరిఫై చేస్తాడు. అది కదా పాయింట్ మనకి ప్రకటన గ్రంథంలో. ఆయన రాజ్యం భూమి మీద ఎస్టాబ్లిష్ చేయటం అనేది కదా పాయింట్. అదే కదా మనం ప్రార్థన నేర్పించింది ప్రభు మనకి. నీ రాజ్యం వచ్చును గాక అనేది కదా నేర్పించింది మనకి. సో ప్రకటన గ్రంథం ఏంటంటే ప్రభు యొక్క ప్రార్థన, ఆయన ఏ ప్రార్థన అయితే మనకు నేర్పించారో ఈ ప్రార్థన ఏ విధంగా ఎస్టాబ్లిష్ అవుతుంది అనేటువంటిది 22 అధ్యాయాల సారాంశం. ఆయన రాజ్యం ఏ విధంగా వస్తుంది, ఆయన రాజ్యం ఏ విధంగా ఎస్టాబ్లిష్ చేయబడుతుంది ఈ భూమి మీద, చేయబడుతున్నది ఇప్పుడు అనేటువంటిదే ప్రకటన గ్రంథం యొక్క సారాంశం. సో వి సీ ఇట్స్ అన్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ద లార్డ్స్ ప్రేయర్.
ఇది ప్రకటన గ్రంథం అనేటువంటిది ప్రభువు మనకు నేర్పించినటువంటి ప్రార్థన యొక్క ఫుల్ఫిల్మెంట్ అది. అది దాని యొక్క ఎక్స్పాన్షన్, దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ అది. సో కాబట్టి ఏంటంటే చాలా జాగ్రత్తగా మనం చదవాల్సినటువంటి అవసరం ఉంది ఇది. యా